హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు. ప్రియరా మరి సమయంలో మనం ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి మరి మీరు కూడా ఈ సమయంలో వినగల చెవును గ్రహించే మనసు ప్రభా నాకు దయచేయమని మీరు అడగని ప్రియరా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. తండ్రి మరి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును గ్రహించే మనసు మా అందరికి ప్రసాదించండి. ప్రాముఖ్యంగా లైవ్లోకి వచ్చిన నిబిడలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమడుచున్నాను తండ్రి. వారు నీకు సమయం ఇచ్చి నీ చేత దీవించబడలాగన, నీ చేత ఆశీర్వదించబడలాగన వారికి మీరు సహాయం చేయబడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ప్రభా వారు నీ యొక్క మాటలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఇది దేవుని మాటలు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, నా ఆలోచన జ్ఞానము నిబిడలకు అనుగ్రహించి నీ వాక్యాన్ని వారు స్వీకరించి నీ వాక్యానుసారమైన జీవితాలను వారికి మాకు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రకటిస్తుండగా నన్ను నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులేరా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. మరి ఈ సమయంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఓకే ప్లేరా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ఒక్కరు కూడా లైవ్లో వెళ్ళిపోకుండా కొంత సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. ప్రభు తప్పకుండా మనసుతో ఈ సమయంలో మాట్లాడతారు. ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటంటే మేలు. ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటంటే మేలు లేదా మంచి అనమాట. ఓకేనా? సో మేలు లేదా మంచి రెండు మనము ఈ సమయంలో మనం చూడబోతున్నమాట. దయచేసి పిల్లరా, దయచేసి ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి చూడొచ్చు, లేదా నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూడొచ్చు, వినొచ్చు అనమాట. ఓకేనా? దేవుని యొక్క వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగున దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా. ఈ లోకంలో ఉన్న మనం అనేకమైన మాటలు వింటూ ఉంటాం, కానీ ప్రభు మాటలు వినటం వల్ల అది ఎంతో గొప్ప ఆశీర్వాదం అనమాట. ఎందుకంటే దేవుని మాటలు మనం బ్రతికిస్తాయి, ధైర్యపరుస్తాయి, బలపరుస్తాయి, మనకి రక్షణ కలుగు చేస్తాయి, నెమ్మది కలుగు చేస్తాయి, సమాధానం కలుగు చేస్తాయి, ఆశీర్వాదం కలుగు చేస్తాయి. మరి దేవుని మాటల ద్వారా గొప్ప దైవికమైన ఆశీర్వాదాలు మనము ఇహమందును పరమందును మనం పొందుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దయచేసి ఈ సమయంలో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటారని నేను నమ్ముచున్నాను. దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించబలేరా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15 వచనమాట. ప్రకటన గ్రంథము 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంటే పిల్లరా, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే దేవుడికి అన్నీ తెలుసు. ఏంటి తెలుసు పిల్లరా? అన్నీ తెలుసు. అంటే నీ క్రియలు అంటే పనులు, అంటే మనం చేసే ప్రతి పనులన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే మీరు ఏదైతే పనులు చేస్తున్నారో, నేనైతే పనులు చేస్తున్నానో అవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అవును కదా? మనం అది గుర్తించాలన్నమాట. చాలాసార్లు మనం చేసేది మంచైనా, చెడైనా, మేలైనా, ఉపకారమైనా, అది ఏదైనా కానీ దేవుడికి తెలియదేమో మనం అనుకుంటా ఉంటాం. దేవుడికి చూడలేదేమో, దేవుడు చూడట్లేదేమో అనుకుంటాం. లేదు పిల్లరా, ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఈరోజు మనం చూడబోతున్నది ఏంటంటే మన క్రియలను, అంటే మనం ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియలు తగ్గట్టుగా ఎలాంటి జీవితం ఉంటుందో అన్నది మనం చూస్తామన్నమాట. ఓకే పిల్లరా? అందుకే మొదటిగా ఈ యొక్క మాటను మీకు చెప్తున్నమాట. అంటే మనం చేసే క్రియలో దేవుడు ఎరుగుతాడు అన్నది తెలుసుకోవాలన్నమాట. అంటే మనం చేసే క్రియలు అంటే పనులు, అవి మంచివైనా చెడువైనా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు అన్నది మనము గుర్తుంచుకోవాలన్నమాట. అది మీరు కానీ నేను కానీ. అదే పిల్లరా, మంచి చేస్తే నేను చేసిన మంచిని దేవుడు చూశాడు, నేను చేసిన మంచికి దేవుడు నాకు తప్పకుండా మంచి చేస్తాడు, నేను కీడు చేస్తే దేవుడు నాకు తప్పకుండా కీడు చేస్తాడు, ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అర్థం పిల్లరా? సో కాబట్టి ఇవి మనం హృదయంలో ఉండాలి. సరే, ఈరోజు చూద్దామన్నమాట. నిర్గమాకాండము 1వ అధ్యాయము 20 వచనమాట. నిర్గమాకాండము 1వ అధ్యాయం 20 వచనమాట. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అని రాయబడమాట. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఇక్కడ నిర్గమాకాండము 1వ అధ్యాయం 20 వచనంలో రాయబడినమాట. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను రాయబడినమాట. ఏం చేశాడు దేవుడు మంత్రసానులకి? ఏం చేశాడు పిల్లరా? మంత్రసానులకి దేవుడు ఏం చేశాడు? చూస్తున్నారా స్క్రీన్లో? ఏం చేశాడు పిల్లరా? దేవుడు మంత్రసానులకి ఏం చేశాడు? మేలు చేసెను.
ఏం చేశాడు? మేలు చేశాను. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదునన్నాడు. అంటే వీరేదో క్రియలు చేశారు కాబట్టే వారికి మేలు చేశారన్నమాట. అర్థంలేరా? అంటే దేవుడు ఎవరెవరికి మేలు చేస్తాడో బైబిల్లోనే అనమాట. అయితే ఈరోజు మనం కొంచెం చూద్దామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దేవుడు మంత్రసానులకి మేలు చేశాడనమాట. మరి ఎందుకు వారికి మేలు చేశాడు? ఎందుకు మంత్రసానులు ఏం చేశారు? అంతే కదా, మంత్రసానులు ఏం చేస్తే వాళ్ళకి మేలు చేశాడు? అనుకున్నారా? చాలాసార్లు కూడా ఎవరికైనా ఏదైనా పొందుకుంటే ఇది ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అని మనం అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం అనమాట. అనుకున్నారా? అలా తెలుసుకొని దాన్ని చేయడానికి ఇష్టపడతాం అనమాట. మరి ఇంతకీ దేవుడు మంత్రసానులకి మేలు చేశాడు. మంత్రసానులు ఏం చేశారో మనం చూద్దామన్నమాట. వాళ్ళు చేసింది మనం కూడా చేయగలిగితే తప్పకుండా దేవుడు నీకైనా నాకైనా ఎవరికైనా ఆయన మేలు చేయగల దేవుడు. ఎందుకంటే మన క్రియలన్నీ ఎరిగిన దేవుడు. అర్థంలేరా? సో చూద్దామన్నమాట. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసినో ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను రాయబడమాట. అంటే దేవుడు ఎప్పుడైతే మనకు మేలు చేస్తారో పిల్లరా, మనం ఏమవుతామంటే విస్తరిస్తామో ఎక్కువైపోతుంది, అంటే ఇంకా పెరిగిపోతుందన్నమాట. అర్థమవుతుందా? సరే చూద్దామన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇదే నిర్గమాకాండము 1:6 నుంచి మనం చూసినట్లయితే, యేసోపు అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. యేసోపు తెలుసుకోలేరా? యేసోపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు అనమాట. యేసోపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడనమాట. అయితే యేసోపుకు దేవుడు తోడుగా ఉండి అన్ని విషయంలో యేసోపును దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. ఎలాంటి స్థానం అంటే ఆ దేశానికి ప్రధానమంత్రి చేశాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాణ్ణి చేశాడు దేవుడు అనమాట. ఆ స్థాయికి దేవుడు యేసోపును తీసుకొచ్చాడనమాట. ఆ స్థాయికి వచ్చిన తర్వాత లేదా ఆ స్థాయికి రావడానికి ముందల ఆ దేశంలో భయంకరమైన కరువు రాబోతూ ఉంది. ఆ కరువు రాబోతున్న టైంలో దేవుడు ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఫరోకి కళ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తారన్నమాట. 2 సార్లు ఒకే కళ వస్తుందన్నమాట. అంటే ఒకే భావం కలిగిన కళలు వస్తాయన్నమాట. ఒకసారి మరి ఒక కళ వస్తుంది. ఏంటి? ఆవులు, ఒక బలిసిన ఆవులు ఉంటాయి, బక్క చిక్కిన ఆవులు ఉంటాయి అన్నమాట. ఈ బలిసిన ఆవుల్ని, ఈ బక్క చిక్కిన ఆవులు వచ్చి వాటిని తినేస్తారన్నమాట, 7 ఆవుల్ని. అలాగే వెన్నులు కూడా అనమాట. మంచి వెన్నులు ఉంటాయి, అలాగే బక్క చిక్కిన వెన్నులు ఉంటాయి అనమాట. మరి బక్క చిక్కిన ఎన్నులు వచ్చి ఈ బలమైన వెన్నులు తినేస్తాయి. ఈ 2 కళలు వస్తాయి అనమాట ఈ ఫరోకి. అంటే దేవుడు జరగబోతున్న విషయాన్ని ముందుగానే కళ ద్వారా ఆ యొక్క ఫరోకి దేవుడు తెలియజేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఎలా ఉంటుందని పిల్లరా, మన జీవితంలో కానీ మరి ఏదైనా ఎవరి జీవితంలో కానీ ఏదైనా ఒక సంఘటన జరగబోతున్నప్పుడు దేవుడు మనకి ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేసే పద్ధతి ఎలాంటిదంటే కళ ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు, తెలియజేస్తాడనమాట. ఇక్కడ కూడా ఫరోకి దేవుడు చూపించాడు, తెలియజేస్తాడనమాట. కానీ తన ఆ యొక్క కళ భావము తెలవదు. మనకు కూడా కళలు వస్తూనే ఉంటాయి. వస్తుంటే పిల్లలు మీకు కళలు వస్తాయా? మీకు ఎప్పుడైనా కళలు వచ్చాయా? వచ్చాయా పిల్లరా? ఈ వారంలో ఏమైనా కళలు వచ్చాయా? లేకపోతే ఈ నెలలో ఏమైనా కళలు వచ్చాయా? అలాగే పిల్లరా వస్తూనే ఉంటాయి కదా కళలు. ప్రతి మనిషికి కళలు వస్తాయి. వస్తున్న పిల్లలు మీ కళలు వస్తేనే కామెంట్ చేయండి, ఎవరికైతే కళలు వచ్చాయో. మీకు కళలు వచ్చాయా పిల్లరా? ఈ వారంలో ఏమైనా కళ వచ్చాయా? వచ్చిందా? మీకు కళ వస్తే ఎస్ అని పెట్టండి, కళ రాకపోతే నో అని పెట్టండి. ఈ వారంలో కానీ ఈ నెలలో కానీ ఏ కళ రాలేదా? రాలేదు పిల్లరా? కళలు వస్తూ ఉంటాయి, ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. అయితే ఈ కళలో మనకి వాటి అర్థాలు తెలియదు. అనుకున్నారా? నీకైనా నాకైనా ఆ కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో ఏదో సమాచారాన్ని మనకి తెలియజేస్తుంటాయి. అయితే వాటి అర్థాలు మనకి తెలిస్తే బాగుంటుంది అనమాట. అయితే ఫరో కూడా కళ వచ్చింది. ఆ కళ చెప్పగలిగిన వారు, అంటే దాని అర్థం చెప్పగలిగిన వారు ఐగుప్తు దేశంలో ఎవరూ లేరు. కానీ యేసోపు ఆ కళల భావం చెప్పగలిగిన జ్ఞానాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు అనమాట. అయితే యేసోపు ఒక సందర్భంలో తను చేయని తప్పుకి చెరసాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అక్కడ పానదాయకుడు, భక్షకారుడు అనే 2 వ్యక్తులు ఉంటారు. వారిద్దరు కూడా కళలు వస్తాయి. ఒకరోజు ఒక రాత్రి కాల సమయంలోనే వాళ్ళు ఉదయకాల సమయంలో లేచి విచారంగా ఉంటారు. అసలు ఈ కళ ఏంటి, ఎందుకు వచ్చింది, ఏమైంది, ఈ కళ భావం చెప్పగలిగిన వారు ఎవరున్నారని దాని గురించే విచారపడుతూ ఉంటారన్నమాట. అటువంటి సందర్భంలో యేసు వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యలారా మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు విచారంగా ఉన్నారు, ఎందుకు దుఃఖంగా ఉన్నారు అని వాళ్ళు అడిగితే, అయ్యా మాకు ఇలా కళలు వచ్చాయి, ఈ కళ చెప్పగలిగిన వారు ఎవరూ లేరు, అసలు ఏంటి అని అడిగితే, అయ్యా కళల భావం చెప్పగల దేవుడు ఉన్నాడు, ఆయనే కళల భావం అర్థాన్ని చెప్పగలుగుతాడు. అయితే మీరు నాకు ఆ కళలు చెప్పండి, నేను మీకు ఆ భావన చెప్తాను అంటాడనమాట. యేసోపుకి వారికి వచ్చిన కళల గురించి చెప్తారన్నమాట. అలాగే యేసోపు వాటి యొక్క భావాలు చెప్తారన్నమాట, ఏం జరగబోతుందో ఏం జరిగిద్దని.
అలా చెప్పినప్పుడు యేసోపు చెప్పినట్టుగా అక్షరాలుగా అక్కడ వారికి వచ్చిన కళలకి యేసోపు దాని అర్థం ఏంటో చెప్తాడు. అలాగే వారి జీవితంలో జరిగిద్దనమాట. అయితే పిల్లరా అక్కడ పానదాయకుడి గురించి చెప్తారన్నమాట. అయ్యా మరలా మీరు రాజుగారికి గిన్నె అందిస్తాడు అని చెప్తారన్నమాట. అతనికి వచ్చిన కళ దాని భావం. పక్షకాల గురించి చెప్తారన్నమాట. మళ్ళా మీరు అంటే చనిపోతారు, మీరు మీరు మరలా మీరు చనిపోతారు అని చెప్పినప్పుడు అలాగే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పానదాయకుడి గురించి చెప్తారన్నమాట. అయ్యా నీవు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, రాజుతో చెప్పు అని అతను అడుగుతారన్నమాట. కానీ ఆ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్తాడు, మరలా తనకు ఉద్యోగం వస్తుంది, ఆ విషయాన్ని మర్చిపోతారన్నమాట. మర్చిపోయిన తర్వాత పిల్లరా మరలా అదే సడన్గా ఈ యొక్క రాజుగారికి అంటే ఫరోకి కల వచ్చింది. అప్పుడు గుర్తొస్తుందన్నమాట. యేసోపుని అక్కడికి రమ్మని ఆ కలభావం చెప్పమని పిలిచినప్పుడు యేసోపు వచ్చి అక్కడ కలభావం చెప్పినప్పుడు ఇక మరి ఆ రాజుగారు కూడా అది నిజమని సత్యమని గుర్తించి గ్రహించి యేసోపుని ఆ దేశం మీద ప్రధానమంత్రిగా చేస్తారన్నమాట. ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటికే కరువు వస్తారన్నమాట ఆ దేశం మీదకి. అంటే 7 సంవత్సరాలు మంచి పంట పడ్డదనమాట. ఆ తర్వాత భయంకరమైన కరువు వస్తారన్నమాట. అంతకు ముందర వాళ్ళ నాన్నగారు వాళ్ళ సహోదరులంతా కూడా ఐగుప్తు దేశంలో కాకుండా కానాను ప్రాంతాల్లో వారు నివసిస్తూ ఉంటారన్నమాట. అయితే వారున్న ప్రాంతాల్లో కూడా కరువు వస్తారన్నమాట. అటువంటి టైంలో వాళ్ళ అన్నలు యేసోపు దగ్గరికి ధాన్యం కొనడానికి వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు యేసోపుని మాత్రం వారు గుర్తుపట్టరు, కానీ యేసోపు వారిని గుర్తుపడతారన్నమాట. అలా గుర్తుపట్టి మొత్తానికైతే అందరిని కూడా తనున్న ప్రాంతానికి ఐగుప్తు తీసుకొస్తారన్నమాట యేసోపు. ఇదంతా స్టోరీ అన్నమాట. అక్కడ తీసుకొచ్చిన తర్వాత యేసోపుతో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారన్నమాట. యేసోపు తరం. ఇప్పుడు మనం ఉన్న పిల్లలు ఇదొక తరం. ఇప్పుడు మీరున్నారు, మీదొక తరం. ఆ తర్వాత మీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలు ఒక తరం అంటారన్నమాట. సో ఇప్పుడు యేసోపు అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయారు. అంటే యేసోపుతో ఉన్న వారందరూ కూడా, యేసోపుతో ఉన్న అన్నలు కూడా అందరూ చనిపోయారు అన్నమాట. అలా వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు వీరందరూ కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారన్నమాట. చూద్దాం. ఇజ్రాయేలు బహు సంతాన గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరు. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండును. దేవుడు అబ్రాముకి వాగ్దానం చేస్తాడు. ఏమని? అబ్రామా, నీ సంతానాన్ని ఇసుక రేణువలే ఆకాశ నక్షత్రంలో నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో దేవుడు తనకిచ్చిన వాగ్దానం చొప్పున వారందరూ కూడా విస్తరించి దీవించబడతా ఉన్నారు. ఎవరెవరు పిల్లరా? ఇశ్రాయేలు ప్రజలు. వారు విస్తరించడానికి కారణము దేవుడు అనమాట. వారు ఆశీర్వదించబడడానికి కారణము దేవుడు అనమాట. ఈ విధంగా వారు పరాయి దేశంలో, వారి కాని దేశంలో వారు అక్కడ బహుగా దీవించబడుతున్నప్పుడు యేసోపు ఎరగని ఒక రాజు పరిపాలన చేయడం ప్రారంభించాడనమాట. అయితే ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు బహుగా విస్తరిస్తున్నారు పిల్లరా, వారు ఐగుప్తు ఈ యొక్క రాజు ఏం చేశారంటే వీరు మనకంటే ఎక్కువగా గొప్ప జనాంగం అవుతారు కాబట్టి, వీరు మనకంటే ఎక్కువగా గొప్ప జనాంగం అవుతారు కాబట్టి వీరు మనతోటే రేపు యుద్ధం చేస్తారు. కాబట్టి వీరి జనాభా పెరగకుండా మనం ఏం చేద్దాం అంటే వీరిని చంపేద్దాము అని ఒక ఆలోచనగా కలిగి ఉంటాడనమాట. అర్థంలేరా? అయితే వారిని ఎట్టి సాకిరి పెడతాడు, చాలా భారం పెడతాడు, చాలా పనులు పెడతా ఉంటారు. అలాగే వాళ్ళు విస్తరించకుండా తగ్గిపోతారేమని వాళ్ళకి శ్రమలు పెడతారంట. చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేసి ఫితోము రామసేన పట్టణం కట్టారన్నమాట. ఐగుప్తు దేశంలో జరిగినమాట. ఇప్పుడు కూడా ఐగుప్తు దేశంలో పిరమిడ్లు ఉంటాయి కదా, ఆ పిరమిడ్లో కొన్ని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలే కట్టారన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా వారు శ్రమ పెడతా ఉన్నారన్నమాట, బాధ పెడతా ఉన్నారన్నమాట. సో అయితే ఆ టైంలో పిల్లరా వారు ఎంత బాధ పెట్టినా, ఎంత వారిని ఇసిగించినా కానీ ఏమవుతున్నారంటే వాళ్ళు ఇంకా ప్రబలిపోతున్నారు. చూడండి, ఆ వచనం చూద్దనమాట. 12 వచ్చినమాట. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమను పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడరి. అంటే ఐగుప్తులు శ్రమ పెడతా ఉన్నారు అయినా కానీ వాళ్ళు ఏమవుతున్నారు పిల్లరా? విస్తరిస్తూ ఉన్నారు. అంటే ఆశీర్వదించబడుతున్నారు. అంటే ఇంకా జనాభా పెరుగుతూ ఉంది. వాళ్ళు శ్రమ పెట్టడం గల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అణిచివేయబడాలి. వారి యొక్క ఆ పనులు భారం ద్వారా ఆ పనుల్లో వారు అనేకులు చనిపోవాలి అనుకున్నారు. కానీ వారు శ్రమ పెడుతున్న కొలది ఏమవుతున్నారంటే పిల్లరా వారు విస్తరిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకుని పిల్లరా, మనల్ని ఎంతమంది శ్రమ పెట్టినా కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, దేవుడు మనం దీవించడం ప్రారంభిస్తే మనం ఏమవుతామంటే ఆ శ్రమలో కూడా మనం విస్తరిస్తూ ఉంటాం. ఆ శ్రమలో కూడా మనం ఆశీర్వదించబడతా ఉంటారా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా పిల్లరా? ఎందుకంటే దేవుడు వారికి తోడున్నాడు.
దేవుడు చేసిన వాగ్దానం వారికి తోడుందనమాట. అందుకే వాళ్ళని ఎంతమంది శ్రమ పెట్టినా, గాయపరిచినా, ఎట్టి భారాలు పెట్టినా కానీ వారు ఏమవుతున్నారంటే విస్తరిస్తున్నారు. ఇలా జనాభా పెరుగుతున్న కొలది వాళ్ళకి ఏం కలిగింది? అసహ్యం కలిగిందనమాట ఇజ్రాయేల్ ప్రజల మీద. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము? మనం ఇంత పనులు పెడుతున్నా, ఇంత భారం పెడుతున్నా కానీ వీళ్ళు పెరిగిపోతున్నారే, మరి వీరిని తగ్గించడానికి మార్గం లేదా అని ఒక ఆలోచన చేస్తాడు ఈ ఫరో. అదుపులరా ఏం చేస్తాడంటే చూద్దామన్నమాట. ఆ మాటను కూడా మంత్రసాలను పిలిపిస్తారన్నమాట. ఆ ప్రాంతంలో మంత్రసాలను పిలిపిస్తారన్నమాట. వాళ్ళ పేరు ఏం పేరంటే షిఫ్రా ఫుయా అని హెబ్రీల మంత్రసాలతో మాట్లాడి అని ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇద్దరు మంత్రసాలు కనపడదు. ఎవరు? షిఫ్రా ఫుయా అని హెబ్రీ మంత్రసాల అన్నమాట. సో వీళ్ళు పిలిపించి చెప్తారన్నమాట. సో నేను ఒక ఫరోగా నేను చెప్తున్నాను, మీరు ఏం చేయాలంటే ఈ యొక్క హెబ్రీలు ఉన్నారు కదా, సో వాళ్ళ స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ స్త్రీ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు మీరే కదా వాళ్ళకి మంత్రసాన్ని వాళ్ళకి డెలివరీ చేసేది. కాబట్టి వాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు మీరు డెలివరీ చేస్తున్నప్పుడు వాళ్ళు మగవారని తెలిస్తే, అంటే అబ్బాయిలని, పురుషులని, మగవాళ్ళని తెలిస్తే మీరు ఏం చేయండి అంటే పుట్టిన బిడ్డను ఆ కానుపులోనే మెడ నొక్కి చంపేయండి. అక్కడే చంపేయండి అన్నమాట. అర్థం లేదు? అలా చంపేయండి, మీకు బహుమానాలు ఇస్తాను అని దేవుడు ఆ యొక్క ఫరో చెప్తారన్నమాట. కానీ పిల్లరా వీరు మాత్రమైతే ఈ మంత్రసానులు ఎవరికి భయపడతారంటే దేవుడు భయపడతారు. అర్థం పిల్లరా? ఎందుకంటే ఆ దేశాన్ని ఎలుబడి చేస్తున్న, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరోకి భయపడటం కంటే వాళ్ళు దేవునికి భయపడటం నేర్చుకున్నారు. అమ్మో, మేము ఈ పని చేయకపోతే ఫరో మమ్మల్ని చంపుతాడేమో, మమ్మల్ని వండనీవుడేమో అని వాళ్ళు వాటికి భయపడలా. ఎందుకంటే ఈ పని చేయటం వల్ల దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మాకు శిక్షేస్తాడు అన్న భయము వారికి కలిగి ఉంది. కాబట్టి పిల్లరా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీగా. చూసారు పిల్లరా? వాళ్ళు ఏం చేశారు? మొదటగా భయపడ్డారు. అంటే ఏ మనిషి అయితే పిల్లరా దేవునికి భయపడతాడో ఆ మనిషి ఇతరులకి నష్టం చేయడు, ఇతరులకి హాని చేయడు, ఇతరులని చంపరన్నమాట. అదే పిల్లరా దేవుని భయము లేనివారు దేనికైనా తెగిస్తారన్నమాట. దేవుని భయము లేనివారు ఎలాగైనా మాట్లాడతారు, దేవుని భయం లేనివారు చంపటానికైనా ప్రయత్నం చేస్తారు, దేవుని భయం లేనివారు దేనికైనా ఎనుకాడరు పిల్లరా. కానీ ఈ మంత్రసానులో ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడి అని రాయబడనమాట. మరి మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, దేవునికి భయపడుతున్నావా? నీకు దేవుని భయం ఉన్నదా? నీలో ఉన్నదా? దేవుని భయం? ఈరోజు చాలా మంది లోపల దేవుని భయం కనబడట్లా. అర్థమవుతుందా? చాలామంది దేవుడు చూస్తున్నాడా, దేవుడికి తెలుసా నేను చేసేది అన్నట్టుగా ఉంటున్నప్పుడరా. నేను చూపించాను కదా, దేవుడు అన్నిటిని చూస్తూ ఉన్నాడనమాట, దేవుడికి అన్నీ తెలుసు అనమాట. కాబట్టి పిల్లరా ఆ రోజు మంత్రసానులు దేవునికి భయపడ్డారు, ఇజ్రాయెల్ ప్రజల్ని బ్రతకనిచ్చారు. అర్థమైందా? సో ఇదంతా కూడా దేవుడు చూస్తూ వచ్చాడనమాట. అర్థమైందా? అయితే ఆ తర్వాత ఈ యొక్క ఐగుప్తు రాజు పిలిపిస్తారన్నమాట. ఏంటి మీరు మగపిల్ల అంటే అందరూ కూడా చాలామంది మగపిల్లలు పడతారన్నమాట. ఎక్కడ చూసినా మగపిల్లల యొక్క స్వరం వినపడుతుందన్నమాట. ఇదేంటి మగపిల్లలు లేకుండా ఉంటారు కదా నేను అనుకుంటే అందరూ మగపిల్లల స్వరాలు వినపడతా ఉన్నాయి, వీళ్ళు మగపిల్లలను చంపలేదట్టింది అనుకొని అర్థమైపోయింది అనమాట ఫరోకి, ఆ రాజుకి. పిలిపించాడనమాట. ఏంటమ్మా మీరు ఎందుకు మగపిల్లలను బ్రతికించారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి పిల్లరా. అందుకు ఆ మంత్రస్థానంలో ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఎలాంటి వారు అంటే పిల్లరా, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు ఎలక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్తున్నారు. ఫరో అయ్యా రాజా, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీ లాంటి వారు కాదు, వాళ్ళు చాలా చురుకైన వారు, మేము వారికి డెలివరీ చేద్దామని వెళ్ళే లోపలనే వాళ్ళు అప్పటికే డెలివరీ అయిపోతూ ఉన్నారు, కాబట్టి మేము వారిని చంపలేకపోతున్నామని ఆ మంత్రస్థానం చెప్తారు పిల్లలు. అర్థమవుతుందా? అంటే తప్పించుకుంటారు. వాస్తవానికి డెలివరీ చేసింది వాళ్ళే, పుట్టింది బాబని కూడా తెలిసింది వాళ్ళే, అయినా కానీ వాళ్ళు బ్రతికించారన్నమాట పుట్టిన బిడ్డల్ని. ఎందుకంటే దేవునికి వాళ్ళు భయపడ్డారు కాబట్టి పిల్లరా. సో కాబట్టి ఎప్పుడైతే వారు దేవుని చిత్తం చేశారో, దేవుడికి అంగీకారంగా జీవించారో, ఎప్పుడైతే దేవునికి భయపడటం నేర్చుకున్న పిల్లరా, ఇప్పుడు చూద్దామన్నమాట. దేవుడు ఆ మంత్రసానికి మేలు చేసినో రాబడనమాట. అదే పిల్లరా, దేవుడు ఏం చేశాడు?
మంత్రసానులకి మేలు చేశాడు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నీవు కూడా ఇతరులకు మేలు చేయి, దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. అర్థం పిల్లరా, నువ్వు ఇతరులకు మేలు చేయగలిగితే దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నీకే కాదు, నీ వంశానికి కూడా మేలు చేస్తాడు, నీ జాతికి కూడా దేవుడు మేలు చేస్తాడు. చూసారు పిల్లరా, దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. చూసారు పిల్లరా, ఆ మంత్రసాల యొక్క జనము ఏమైంది? విస్తరించింది, మిక్కిలి ప్రబలిందనమాట. ఎందుకని? వారు చేసిన మేలు వారితోటే పోలా, తన జాతికి కూడా మేలు కలిగిందనమాట. తెలుసా పిల్లరా, ఈరోజు నువ్వు మేలు చేస్తున్నావు కదా, నువ్వు చేసే మేలు నీకొక్కదానికే రాదు, నీకొక్కడికే రాదు. ఆ మేలు నీ ఇంటి వారికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ వారికి కూడా పొందుకుంటారు పిల్లరా. అలా ఉంటుంది అన్నమాట దేవుడు చేసే మేలు. కాబట్టి పిల్లరా, మనం ఏం చేయాలి? మేలు చేసే వారంగా ఉండాలి. నువ్వు మేలు చేయి, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఒకవేళ నువ్వు కీడు చేస్తావా, దేవుడు నీకు కూడా కీడు చేస్తాడు. గుర్తుపెట్టుకుంటారా, చాలాసార్లు మనం అనుకుంటా ఉంటారన్నమాట, నేను ఎంత మేలు చేశానండి, వాళ్ళకి మేలు చేశానండి, ఎవరు కూడా నాకు మేలు చేయలేదండి అనుకుంటాం. కానీ పిల్లరా, దేవుడు తప్పకుండా మనకి మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఒకవేళ మనుషులు మనకి మేలు చేయకపోవచ్చే, కానీ నువ్వు ఇతరులకి మేలు చేసినప్పుడు నీకు మేలు చేయగల దేవుడు ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే మేలు చేయటం అన్నది దేవుని యొక్క స్వభావం. దేవుడు ఎవరికి కీడు చేయడు, దేవుడు ఎవరికి నష్టం చేయడు, దేవుడు ఎవరికి అన్యాయం చేయడం అన్నమాట. మరి కీడు చేసే స్వభావం ఎవరిది పిల్లరా? చూడండి, ఆ మంత్రసాను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేస్తాను. ఒకవేళ ఆ మంత్రసాను దేవునికి భయపడకపోతే ఏమవుతుంది పిల్లరా? వాళ్ళకి వంశమే ఉండకపోయేది. కాబట్టి పిల్లరా, మనం మేలు చేద్దాము, తప్పకుండా దేవుడు కూడా మనకి మేలు చేస్తాడు. ఆ రోజు మంత్రసాను మేలు చేశారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. కాబట్టి పిల్లరా, ఈ వాక్యం ఏంటైనా మీరు నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే మేలు చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా మనుషులు కీడు చేస్తున్నారన్నమాట. బిడ్డలో తల్లిదండ్రులకి కీడు చేస్తున్నారు, అవును కదా, బిడ్డలో తల్లిదండ్రులకి కీడు చేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలకు కీడు చేస్తూ ఉన్నారు, బంధువులకి కీడు చేస్తున్నారు, స్నేహితులు కీడు చేస్తూ ఉన్నారు, అవును కదా, భర్తకి భార్య కీడు చేస్తూ ఉంది, భార్య భర్త కీడు చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా కీడు జరుగుతూ ఉందన్నమాట. కారణం ఏంటంటే మనిషి మేలు చేయకుండా కీడు చేయడం ప్రారంభించారు. కానీ ఆ రోజు మంత్రసానుల్లో ఫరో ద్వారా వచ్చే ఆ యొక్క ఆశీర్వాదం కంటే దేవునికి భయపడి వాళ్ళు మేలు చేశారు కాబట్టి దేవుడు కూడా వారికి మేలు చేశారు పిల్లరా. అర్థమవుతుందా? దేవుడు మేలు ఎలా ఉంటుందంటే తరతరాలు నిలిచి ఉంటుంది పిల్లరా. మనుషులు మేలు చేయొచ్చేమో కానీ అది కొంతవరకే ఉంటుంది, కానీ దేవుడు మేలు చేస్తే మన వంశానికి దేవుడు మేలు కలుగు చేస్తారన్నమాట. కాబట్టి పిల్లరా, మనం మేలు చేయటము అది దేవుని దైవికమైన స్వభావం అన్నమాట. ఈరోజు చూద్దాం పిల్లరా, కీర్తన గ్రంథము 14:1 దేవుడు లేడని బుద్ధిహీను తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యాలు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కను లేడనమాట. అంటే ఎవరైతే దేవుడు లేడు అనుకుంటారో, ఎవరైతే చెడిపోతారో, ఎవరైతే అసహ్యకార్యాలు చేస్తారో పిల్లరా, వాళ్ళు ఏం చేయరంటే మేలు చేయరు. అర్థం పిల్లరా, మేలు చేయని వారిలో ఉండే లక్షణాలు ఏంటంటే వారు దేవుడు లేడనే స్వభావం కలిగిన వారు, ఆ తర్వాత చెడిపోయిన వారు అంటే పాపం చేసేవాళ్ళు, ఆ తర్వాత అసహ్యకార్యాలు చేసేవాళ్ళు, అలాంటి వారు మేలు చేయడు. అర్థం పిల్లరా, ఒక మనిషి చెడిపోయినట్లయితే, చెడిపోవడం అంటే ఏంటి? ఏ పాపము కావచ్చు, అపవిత్రమైన కావచ్చు, ఏదైనా కానీ వాడి చేత చెడిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు మేలు చేయడం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేస్తారన్నమాట. అర్థం పిల్లరా. సో కాబట్టి ఎవరు మేలు చేయరంటే అసహ్యకార్యం చేసే వాళ్ళు మేలు చేయరు, చెడిపోయిన వారు మేలు చేయరు, దేవుడు లేడనే వాళ్ళు కూడా మేలు చేయరు పిల్లరా. అర్థమవుతుందా? ఎవరైతే మరి జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుడైన ఉన్నాడని గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే మేలు చేస్తారు. ఆ తర్వాత చూడండి పిల్లరా, 31:19 నీ యందు భయభక్తి గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు నిన్ను ఆశ్రయించి ఎంతో గొప్పది, నరులు ఎదురు నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనమాట. అంటే దేవుడు మేలు మనం పొందుకోవాలంటే ఆయన పట్ల మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తి కలిగి ఉండాలన్నమాట. అందుకే రాయబడమాట, నీ యందు భయభక్తి గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు కూడా మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మేలు ఎవరికి? ఈ ఆశీర్వాదం ఎవరికి అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తారో దేవుడు వారి కోసం దాచి ఉంచాడంట పిల్లరా మేలు.
అంటే మనము కూడా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకొని ఆశపడతా ఉంటారన్నమాట. నేను దేవుడు నాకు మేలు చేయాలి, నా కుటుంబానికి మేలు చేయాలి అని మనం ఆశపడతా ఉంటామట. మరి దేవుడి యొక్క మేలు మనం ఎలా పొందుకుంటాం పిల్లరా? ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తే నీవు నేను తప్పకుండా మనం ఏం చేస్తాం? దేవుడు దాచిన మేలు పొందుకుంటాం. ఒకవేళ దేవుడి పట్ల భయభక్తి లేకుండా జీవిస్తే మేలు పొందుకుంటాం పిల్లరా? ఆశీర్వాదం పొందుకుంటామా? చెప్పండి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నాము. అలా జీవించే వారి జీవితంలో దేవుడు దాచిన మేలు మనం పొందుకుంటామా? చెప్పండి. లేదు కదా. ఇంకేముంది? నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తమును సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు మన కోసము దాచి ఉంచాడో, రెండోది సిద్ధపరిచి ఉంచాడనమాట. ఇప్పుడు నేను మీ ఇంటికి నన్ను ప్రార్థనకి పిలిచారు, అయ్యగారు మా ఇంటికి రండి ఈరోజు ప్రార్థనకి, మా గృహంలో గృహకూడి పెట్టాలి, లేకపోతే మా ప్రాంతంలో మీటింగ్ పెట్టాలని మీరు నన్ను పిలిచారు, లేకపోతే మీ ఇంటికి నన్ను గృహకూడికి పిలిచారన్నమాట. ఈరోజు సాయంకాలం మీరు మా ఇంటికి రండి అని, మా ఇంట్లో గృహకూడికి పెట్టాలి, మా దగ్గర మా ప్రార్థన పెట్టాలి అని మీరు పిలిచారన్నమాట. అలా పిలిచినప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లరా? ఈరోజు మా ఇంటికి అయ్యగారు వస్తున్నారని మీరు నా కోసం భోజనాన్ని సిద్ధపరుస్తారన్నమాట. అవును కదా. నేను రాకముందులే నాకు కావాల్సినవన్నింటిని కూడా సిద్ధపరుస్తారన్నమాట. అలాగే ఒకవేళ మీ అమ్మాయి వివాహము, మీ అబ్బాయి వివాహము మీరు జరిపిస్తూ ఉన్నారు, ఆ రోజు ఏం చేస్తారు? ఇంకా బంధువులు రాకముందులే, పెళ్ళి స్టార్ట్ కాకముందులే మనం ఏం చేస్తాం? రాబోతున్న వారికి భోజనాలు సిద్ధపరుస్తారన్నమాట. అట్లాగే పిల్లరా, దేవుడు కూడా ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కోసం మేలు దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు అన్నమాట. అది పిల్లరా, సిద్ధపరిచాడు. నీ కోసం కూడా అన్నీ రెడీ చేసి ఉంచాడు. తెలుసు పిల్లరా, ఈరోజు మనం గుర్తించలేకపోతాం. నేను దేవుడు మన కోసము అన్ని సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు కానీ, దేవుడు మన కోసం దాచి ఉంచిన మరి ఆశీర్వాదం పిల్లరా, కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదంట. దేవుడు నీవు ఆయన పట్ల భయభక్తి కలిగి జీవిస్తే, నీవు నరుల ఎదుట ఆయన ఆశ్రయించి నువ్వు జీవిస్తే, ప్రియమైన సహోదరుడా, నీకోసము దేవుడు మేలు సిద్ధపరిచి ఉంచాడు. నీకోసం ఏమి ఉంచాడు? దేవుడు మేలు సిద్ధపరిచి ఉంచాడనమాట. ఎవరు సిద్ధపరుస్తారు పిల్లలు చెప్పండి? ఈ లోకంలో మనం వాళ్ళకి అవసరం ఉంటే మన కోసం ఏదైనా చేస్తారు. మనకి ఏ అవసరం లేకపోయినా కానీ మన కోసం ఎవరైనా చేస్తారా? కానీ పిల్లరా, దేవుడు పట్ల మనము ఆయన ఆశ్రయిస్తే, ఆయన పట్ల భయభక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు? మేలు కలుగు చేస్తారన్నమాట. ఆ తర్వాత చూద్దాం. కీర్తన గ్రంథం 34:10 వచ్చినమాట. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదన్నమాట. అవునా పిల్లరా? ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఇంకా వారి జీవితంలో ఏముండదంటే పిల్లరా, ఏ మేలు కొదవై ఉండదు అన్నదన్నమాట. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి పిల్లరా. అవును కదా. క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన కొదువులు ఉంటాయి, అనేకమైన అవసరాలు ఉంటాయి. అవును కదా. ఈ కొదువులు తీర్చబడాలన్నా, ఈ అవసరాలు తీర్చబడాలన్నా, మనం మేలు పొందుకోవాలన్నా, వీటన్నిటిలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి పిల్లరా. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలన్నమాట. ప్రభుని ఆశ్రయించాలి, యేసయ్యని ఆశ్రయించాలి. అలా మనం ఆయన ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఏ కొదువు లేకుండా చేయగల గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కొదువులు ఉన్నాయా? బహుశా దేవుని ఆశ్రయించట్లేదేమో. నువ్వు దేవుని ఆశ్రయించు, దేవుడు నీ జీవితంలో ఉన్న కొదువులన్నీ తీర్చగల గొప్ప దేవుడు. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ బంధువులు, ఏ స్నేహితులు, ఏ ఇరుగు పొరుగు వారు మన కొదువులు తీర్చలేరు పిల్లరా. అర్థమైందా? ఏదో తీర్స్తే ఏదో చిన్నవి తీర్చగలుగుతాయి, కానీ మనకున్న అన్ని కొదులు తీర్చగలుగుతారా? కానీ మనకున్న ప్రతి కొదువును తీర్చగల దేవుడు ఉన్నాడు. ఆయన మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయించు ప్రియమైన సహోదరుడా. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా కొదువుల చేత బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో కూడా అనేకమైన అవసరాల చేత బాధపడుతున్నావేమో, అయ్యో నా జీవితంలో ఈ అవసరం తీర్చబడట్లేదే, అయ్యో నా జీవితంలో ఈ సమస్య తొలగిపోవట్లేదే, అయ్యో ఈ మేలు నేను పొందుకోలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈరోజే ప్రభుని ఆశ్రయించు, ఆయన దగ్గరికి రా, ఆయన సేవించు, ఆయన మీద ఆధారపడు, నీ భారం ఆయన మీద మోపు. దేవుడు తప్పకుండా నీకేం చేస్తాడు? నీ కొదువులను తీర్చగల దేవుడు ఉన్నాడు పిల్లరా. ఈరోజు మానవుడి జీవితంలో కొదువులు తీర్చబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? మానవుడు దేవుని ఆశ్రయించట్లేదు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా అంటారు. అమ్మా మీరు క్రైస్తవులేనా? క్రైస్తవులేనండి.
అయ్యా మీరు క్రైస్తవులేనా? క్రైస్తవులండి. చర్చికి వెళ్తారా? వెళ్తామండి. ప్రార్థన చేసుకుంటారా? చేసుకుంటామండి. ఉపవాసం ఉంటారా? ఉంటామండి. బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నామండి. కానీ సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, ఏదైనా శోధ వస్తే ఏం చేస్తారు? దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టరు, దేవుని వైపు చూడరు. అవునా కదా పిల్లరా? పేరుకి క్రైస్తవులే, మందిరానికి వెళ్తారు, అన్ని చేస్తారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మోకరించి నా దేవునికి చెప్పుకున్నా, నా ప్రభు ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తే ఈ సమస్య నుంచి విడిపిస్తాడు, నాకు ఈ మేలు చేస్తాడు, నాకు ఉపకారం చేస్తాడు, నాకు కావాల్సిన సహాయాన్ని అందిస్తాడు అన్న ఆలోచన లేని వారు అనేకులు ఉన్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఏదో భక్తి ఎలా ఉంటుందంటే ఒక ఆచార సంబంధమైనది కాబట్టిగానే ఉంటారన్నమాట. ఆదివారం చర్చికి వెళ్ళాలి, శుక్రవారం ఉపవాసం ఉండాలి, ఇలాగా ఒక ఆచారంగా చేస్తున్నారే కానీ ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించలేక ఉంటున్న ఈరోజు క్రైస్తవులు అనేకులు ఉన్నారు. అందుకే చాలామంది జీవితంలో కొదువులు అనమాట. అయ్యో నా కొదువులు ఎలా తీర్చబడతాయి? ఈ మధ్యకాల సమయంలో కూడా ఒక సహోదరి పాపం ఇల్లు కట్టుకున్నామా అన్నయ్య గారు, ఇంకా ఇల్లు పూర్తి కాలేదు, ఇంకా సహాయం అందాల్సి ఉంది, మధ్యలో ఆగిపోయింది అన్నయ్య గారు అని బాధపడతా ఉంది. అర్థం పిల్లరా? సో కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కొదువులు తీర్చబడవు, చాలా బాధపడిపోతూ ఉంటారు. అందుకే పిల్లరా, మేలు చేసే దేవుడు ఉన్నాడో ఆ మేలును నేను పొందుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆశ్రయించాలి. ప్రతి విషయంలో దేవుని మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి పిల్లరా. నీకు ఏది కావాలన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకున్న కొదువులన్నీ తీర్చగల గొప్ప దేవుడు ఉన్నాడు. మరి ఆయన ఆశ్రయిస్తావా ప్రియమైన సహోదరుడా? ఒకవేళ ఎంతకాలం ఆశ్రయించలేదేమో, ఒకవేళ ఎంతకాలం మనుషులు ఆశ్రయించావేమో, ఇంతకాలం అధికారులు ఆశ్రయించావేమో, ఇంతకాలం అక్కడికి పరిగెత్తావేమో, ఇంతకాలం బంధువులు సహాయం చేస్తారేమో, ఇరుగు పొరుగు వారు సహాయం చేస్తారేమో, వారిస్తారేమో, ఈరిస్తారేమో అని మనుషుల వైపు చూస్తూ వచ్చామేమో. అయితే ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు నీకు ఏ కొదువు లేకుండా చేయగల గొప్ప దేవుడు ఉన్నాడు. ఏం చేస్తావు? దేవుని ఆశ్రయిస్తావా? ప్రభుని ఆశ్రయించు. నీ కొదువులన్నీ తీర్చగల గొప్ప దేవుడు. ఒకవేళ నీకు ఉద్యోగం కొదువుగా ఉందా, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ నీకు అనారోగ్యం కొదువుగా ఉందా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ నీకు గర్భఫలము, పిల్లలు లేరా, పిల్లలు కొదువుగా ఉన్నారా, దేవుడు నువ్వు ఆశ్రయించు, తప్పకుండా దేవుడు నీకు పిల్లలు ఇస్తాడు. ఒకవేళ నీకు ఇంకా నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు నీ కొదువులన్నీ తీర్చి నీకు నెమ్మది సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు అనమాట. ఆ తర్వాత చూద్దాంలేరా, కీర్తన గ్రంథము 34:12 అనమాట. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకూడ ఉన్నాడా? అయితే పిల్లలు మనందరూ కూడా బ్రతకాలని ఉంటుంది కదా, లేదా? ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారు పిల్లరా? బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోడువారు ఎవడైనా ఉన్నాడా లేదు పిల్లరా? ఉన్నాం కదా మనందరూ కూడా. మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం? అనేక దినాలు బ్రతకాలని ఉంది, అవును కదా. ఎవరైనా చచ్చిపోవాలనుకుంటారా? ఎవరో చనిపోవడానికి ఇష్టపడరు పిల్లరా? ఏ మనిషి కూడా చనిపోవడానికి ఇష్టపడరు. చనిపోయే వాళ్ళు కూడా వాళ్ళు చనిపోతున్న టైంలో కూడా వాళ్ళు చావాలని ఇష్టపడదు. ఆ బాధ బట్టో, ఆ సమస్య బట్టో, ఇబ్బంది బట్టో తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారు. చనిపోతున్న టైంలో కూడా వాళ్ళు ఎలా ఉండదంటే బతికితే బాగా కదా అనుకుంటారు. జనరల్గా మీరు చూడండి పిల్లరా, ఎవరైనా కొంతమంది పాయిజన్ తీసుకొని చనిపోవడానికి ఇష్టపడతారు, అవును కదా. మందు తాగి చనిపోదాం అనుకుంటారు అనమాట. పురుగు మందులు ఉంటాయి కదా, లేకపోతే పాయిజన్ కొని తెచ్చుకొని చనిపోదాం అనుకుంటారు అనమాట. అలా తాగిన తర్వాత వాళ్ళు అలా పడిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తారు అనమాట. ఎవరైనా చూసినప్పుడు ఇంకా వాళ్ళు చనిపోలేదు, ఇంకా చావు బతుకులో ఉన్నారన్నమాట. అటువంటి టైంలో వాళ్ళు ఏమంటారు? అయ్యా నన్ను బ్రతికించండి, అమ్మ నన్ను బ్రతికించండి అని కోరుకుంటూ ఉంటారన్నమాట. మరి ఎందుకమ్మా మరి ఇలా ఈ పని చేసావు, ఎందుకయ్యా ఇలా చేసావంటే ఆ టైంలో అలా అనిపించిందండి అంటూ ఉంటారు. మనకు పిల్లరా, ఎవరు కూడా చనిపోవడానికి ఇష్టపడరు. అలాగే ఈ బ్రతుకులో మేలు పొందుకోవాలనుకుంటాం కదా. అంటే మనం బ్రతుకుతున్న ఈ జీవితంలో మన జీవితంలో మేలు పొందుకోవాలనుకుంటాం కదా. అంటే ఆశీర్వాదము, మంచి పొందుకోవాలనుకుంటాం. అయితే మన జీవితంలో అనేక దినాలు బ్రతకాలన్నా, మన ఈ బ్రతుకులో మనం మేలు పొందుకోవాలన్నా మనం ఏం చేయాలని పిల్లరా, అదే అధ్యాయంలో కీడు చేయటం మాని మేలు చేయము. అంటే మనం అనేక దినాలు బ్రతకాలంటే మనం ఏం చేయాలో తెలుసా పిల్లరా? కీడు చేయటం మానాలి. ఏం మానాలి? కీడు చేయటము మానాలి. అదే పిల్లరా, మనిషి కీడు చేస్తూ ఉన్నాడు. అందుకే ఏ మనిషి అయితే కీడు చేస్తాడు పిల్లరా, ఆ మనిషికి ఆయుష్కాలము తగ్గిపోద్ది అనమాట. అంటే తన బ్రతకాల్సినంత బ్రతకకుండా మధ్యలోనే మరణిస్తాడనమాట. అర్థం పిల్లరా? ఎవరైతే కీడు చేస్తారో అది ఎలాంటి కీడైనా కావచ్చు,
స్నేహితులు కీడు చేయొచ్చు, బంధువులు కీడు చేయొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కీడు చేయొచ్చు, అది ఎవరైనా కావచ్చు పిల్లరా. దేశాన్ని కీడు చేయొచ్చు, కొంతమంది దేశాన్ని కీడు చేస్తూ ఉంటారు అను కదా పిల్లరా. ఇలా కీడు చేస్తారు. ఎవరైతే కీడు చేస్తారో పిల్లరా వాళ్ళకి ఆయుష్కాలం తగ్గిపోతారన్నమాట. ఎవరైతే కీడు చేస్తారో వారి జీవితంలో మేలు ఉండదన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, కీడు చేయటం మాని మేలు చేయము. ఏం చేయాలంటే మనము ఏం మానాలి? కీడు చేయటం మానాలి. ఇంకేం చేయాలంటే మనము ఏం చేయాలి పిల్లరా? మేలు చేయాలి. మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఇప్పుడు మనం మేలు చేస్తే మన జీవితంలో మనకేమైందంటే ఆయుష్కాలం పెరిగిద్ది అనమాట. అంటే మనం ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది పిల్లరా. రెండోది, మనము కూడా మేలు పొందుకుంటాం. అంతరసాను మేలు చేశారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశారన్నమాట. కాబట్టి పిల్లరా, మనము అనేక దినాలు బ్రతకాలి అంటే కీడు చేయటం మానాలి. అది పిల్లరా, అది నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు. కొంతమంది నోటి ద్వారా కూడా కీడు చేస్తారు పిల్లరా. నోటి ద్వారా కీడు ఎలా చేస్తామంటే, నీ మాటలే ఎదుటి వాళ్ళని గాయపరుస్తూ ఉంటాయి. నా మాటలు ఎదుటి వాళ్ళని గాయపరుస్తాయి. అదే పిల్లరా, కొన్నిసార్లు కొన్ని మాటలు గాయం చేసే ఉంటాయి. అది మేలుకరమైన మాటలు అయితే మంచిదేం కాదు పిల్లరా. కానీ కొంతమంది ఎదుటి వాళ్ళు ఏమీ చేయకపోయినా కానీ కావాలనే మాటల ద్వారా వాళ్ళు కీడు చేస్తారన్నమాట. ఈ మాటలంటే వాళ్ళు బాధపడతారు, ఈ మాటలంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని కావాలని చేస్తారన్నమాట. అలాంటివి ఉంటాయి అన్నమాట. అర్థం పిల్లరా. సో అది కూడా మంచిది కాదనమాట. చేతల ద్వారా కీడు చేయకూడదు, క్రియల ద్వారా మరి మాటల ద్వారా కీడు చేయకూడదు అనమాట. ఏ విధము చేతనని కానీ పిల్లరా, నీవు కానీ నేను కానీ ఎవరమే కానీ కీడు చేయటం మానాలి. అదే పిల్లరా, మేలు చేయటం నేర్చుకోవాలి. చేతనైతే నీకు కానీ నాకు కానీ మనం ఏం చేయాలండి? మేలు చేయాలన్నమాట. మేలు చేస్తేనే మన జీవితంలో మేలు పొందుకుంటాం, మన జీవితంలో ఆయుష్కాలాన్ని కలిగి జీవించగలుగుతాం పిల్లరా. అతను చూడండి, 35 కీర్తన గ్రంథం 35 అధ్యాయం 12 వచ్చినమాట. మేలులకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కు లేని వాడునైతిని. ఇక్కడ దావీదు చెప్తున్నాడు అనమాట. తను మేలు చేశాడో కానీ తనకి ప్రజలు ఏం చేశారు? కీడు చేస్తూ ఉన్నారు. నిజమే కదా పిల్లరా. మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, జనరల్గా చాలామంది, ఎక్కువ శాతము, అందరు కాదు కొంతమంది, ఎక్కువ శాతం అంటే దాన్ని చెప్పాలంటే ఒక 90% అనమాట, 90% ప్రజలు ఎలా ఉంటారు పిల్లరా, మనం వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు పిల్లలు, మనకి కీడు చేస్తూ ఉంటారన్నమాట. అరే ఆ మనిషి నాకు మేలు చేశాడు కదా, ఏమో నాకు మేలు చేసింది కదా, అతను నాకు మేలు చేశాడు కదా అన్న కృతజ్ఞత భావం ఉండదు, మర్చిపోతారన్నమాట. మనం ఎంత మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా, ఎంత మంచి చేసినా కానీ వాళ్ళు ఎలా ఉంటారని పిల్లరా, కీడు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఒకసారి అంట ఒక వ్యక్తి అంట సముద్ర ఒడ్డున ఆయన ప్రార్థన చేసుకున్నామని సముద్ర ఒడ్డుకి ఒక కాలువ దగ్గరికి వెళ్ళారంట, ఒక కాలువ పక్కన. అలా వెళ్ళిన పిల్లలు ఆ కాలువలో ఒక తేలు కొట్టుకొని వెళ్తూ ఉందన్నమాట. అది చావు బతుకులో ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అయ్యో ఈ తేలు చచ్చిపోయే స్థితిలో ఉంది కదా అనుకొని ఆయన తన చేత్తోటి ఆ తేలును బయటికి తీశాడని పిల్లలు. ఎప్పుడైతే తన చేత్తోటి తేలును బయటికి తీశాడో ఆ తేలు ఏం చేసిందంటే అతన్ని కుట్టిందనమాట. అంటే అతనికి గాయం చేసిందనమాట. అంటే చావు బతుకులో ఉన్న ఆ తేలుని కాపాడిన వ్యక్తినే ఏం చేసింది పిల్లరా, ఏం చేసింది? అతనికి గాయం చేసింది. తన కొండెముతో తనకి విషాన్ని కలుగు చేసింది అనమాట. నిజమే పిల్లరా, ఈరోజు కూడా మానవుడి స్వభావం అలాగే ఉంది. ఒక తేలు వలె కీడు చేసేవాడిగా ఉంటా ఉన్నారు పిల్లరా. మీరెలా ఉన్నారు? మీకు మేలు ఎవరైనా చేస్తే మీరు వాళ్ళకి ప్రతిగా మేలు చేస్తున్నారా, లేకపోతే కీడు చేస్తున్నారు పిల్లరా? మనము దేవుని బిడ్డలమైన మనము మేలు చేసేవారుగా ఉండాలి కానీ పిల్లరా, కీడు చేసేవారుగా ఉండకూడదు. కీడు చేసే స్వభావం ఎవరిదో తెలుసా పిల్లరా? సాతాను సంబంధం అనమాట. సాతాను గడి ఎవరు కూడా మేలు చేయడు, కీడు చేయటం వాడి పని. గుర్తుపెట్టుకుని పిల్లరా, నువ్వు కానీ నేను కానీ కీడు చేస్తే మనలో సాతాను స్వభావం ఉందని అర్థం అనమాట. అర్థమైందా? మనము ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులైన మనము కీడు చేయకూడదు ఎవరికి కూడా. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సంబంధమైతే, నువ్వు చేతనైతే నువ్వు కానీ నేను కానీ మేలు చేయాలి కానీ కీడు ఎటువంటి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ప్రాముఖ్యంగా మనకు మేలు చేసిన వారికి, అంటే మిగతా వాళ్ళకి కీడు చేయాలని అర్థం కాదు, నీకు నష్టం చేసిన వారికి కీడు చేయాలని కాదు. మనకి మేలు చేసిన వారికి ప్రాముఖ్యంగా వాళ్ళకి కీడు అసలు చేయకూడదు, వాళ్ళకి ఇంకా మేలు చేయాలి. వారి పట్ల మనము కృతజ్ఞత కలిగి మనము ఉండాలి పిల్లలు. అర్థమవుతుందా? కాబట్టి ఇక చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథము 37:3 యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము అని ఉందన్నమాట. ఇంకేం చేయాలంటే మనము దేవుడి మీద నమ్మకం ఉంచి మేలు చేయాలి. ఎందుకు విని మనం మేలు చేసేప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మరి ఈరోజు నేను మేలు చేస్తాను పలాని వాళ్ళకి నాకు మేలు చేస్తారో చేయరో అన్నట్టు ఉండకూడదు.
నేను వీళ్ళకి మేలు చేస్తే, వారికి మేలు చేస్తే, పలానా వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు నాకు చేస్తారా రేపు అన్నట్టుగా మనం ఉంటాం కదా, జనరల్గా అలాగ ఆలోచిస్తాం. నేను చేస్తే నాకేంటి ఉపయోగము అను కదా. నేను వాళ్ళకి ఇది చేస్తే, ఈ పాస్టర్ గారికి ఇది చేస్తే, పలానా వాళ్ళకి అది చేస్తే నాకేంటి ఉపయోగము అని మనం అనుకుంటాం కదా జనరల్గా. వాళ్ళు నాకు చేస్తారా రేపు? ఈరోజు నేను చేసిన దానికి వాళ్ళు నాకు చేస్తారా? వీరు నాకు చేస్తానంటే నేను చేస్తాను, వీరు నాకు చేయకపోతే నేను ఎందుకు చేయాలి వాళ్ళకి అన్న మనము ఇలా స్వార్థపూర్వకంగా మనం ఆలోచిస్తూ ఉంటాం పిల్లలు. అవును కదా. అంటే లాభపూర్వకంగా ఆలోచిస్తూ అనమాట. నేను ఎవరికైనా చేస్తే వాళ్ళు కూడా నాకు చెయ్యాలి, అలా చేసేటట్లయితేనే నేను వాళ్ళకి చేస్తాను అన్నట్టుగా మనము ఆలోచిస్తాము. అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మరి మీరు ఎలా ఉన్నారు పిల్లరా? మీరు కూడా అలాగే ఉన్నారా? నేను పలానా వ్యక్తికి మేలు చేస్తానండి, ఈరోజు నేను మేలు చేస్తే రేపు ఆ వ్యక్తి నాకు మేలు చేస్తారు కాబట్టి నేను మేలు చేస్తాను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈమెకి నేను మేలు చేస్తే రేపు ఏదో ఒక రోజు నాకు ఆ వ్యక్తి మేలు చేస్తాడు అన్నట్టుగా అవకాశంతో మనం చేస్తామన్నమాట. అంతేగాని అది మనస్ఫూర్తిగా చేసేవారు కానీ ఈ రోజుల్లో ప్రజలు ఉండట్లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచి మేలు చేయాలన్నమాట. అర్థం పిల్లరా? ఎందుకంటే ఈరోజు నువ్వు మేలు చేసే వ్యక్తి నీకు మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. లేకపోతే రేపు నీకు ఆ వ్యక్తి మేలు చేస్తాడన్న నమ్మకం నీకు ఉన్నా లేకపోయినా కానీ మనం ఏం చేయాలంటే దేవుడి మీద నమ్మకంతో, ఈరోజు నేను ఈ వ్యక్తికి ఈమెకి మేలు చేస్తున్నాను కాబట్టి వారు నాకు మేలు చేసినా చేయకపోయినా నా దేవుడు నాకు తప్పకుండా నేను చేసిన మేలుకి ఆయన నాకు మేలు చేస్తాడన్న నమ్మకంతో మనం మేలు చేయాలి పిల్లరా. అర్థమవుతుందా? అలా నమ్మకం లేకుండా మనుషుల మీద మనం నమ్మకాలు పెట్టుకుంటే మనం ఎవరికి మేలు చేయం, చేసినా మనం బాధపడతాం. అయ్యో పలానా వాళ్ళకి ఇది చేసామండి, ఇది చేసామండి, అది చేసామని బాధపడతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకి మేలు చేయరు కదా. ఒకవేళ వాళ్ళు మనకి మేలు చేయకపోతే మనం బాధగలిగిద్దా పిల్లరా? అవును కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఏదో ఆశించి మనం చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకోకపోతే మనము కృంగిపోతూ ఉంటాం. అలా కాకుండా మనం దేవుడి మీద నమ్మకం ఉంచి మనుషులు నాకు చేసినా చేయకపోయినా ఇదిగో నేను చేస్తున్న మేలును నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నాకు నేను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని ఏ మనుషులైతే దేవుడి మీద నమ్మకంతో మేలు చేస్తున్నప్పుడరా వాళ్ళు మనుషులు చేయనప్పుడు మనుషులు వారికి మేలు చేయకపోతే వాళ్ళు బాధపడరు. ఒకవేళ ఆ మనుషులు వాళ్ళకి కీడు చేసినా బాధపడరు. ఎందుకంటే నేను చేసిన దానికి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మరి మీరు ఎలా ఉంటారు పిల్లరా? చెప్పండి. మీరు దేవుని మీద నమ్మకంతో మేలు చేస్తున్నారా? లేకపోతే దేవుడి మీద నమ్మకం లేకుండా ఎవరికైతే మేలు చేస్తున్నారో వాళ్ళ నుండి ఆశిస్తూ వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకొని మేలు చేస్తున్నారా? అనుకు పిల్లలు చాలాసార్లు అయ్యా పలానా వాళ్ళని నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, వాళ్ళు నన్ను మోసం చేశారు అంటూ ఉంటాం. అనుకు పిల్లరా, మనుషుల మీద నమ్మకం ఉంచుకొని మేలు చేస్తే పిల్లరా వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే మానవుడి స్వభావం అలా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు చేయడానికి అవకాశం వాళ్ళు చేయాలనుకున్నా కానీ చేయలేరు. ఇప్పుడు ఒకవేళ మీరు నాకు ఏదైనా మేలు చేశారు, ఒకవేళ నేను మీకు ఏదైనా ఆపద వచ్చింది, అవసరం వచ్చింది, నేను మీకు మేలు చేయాలని మీరు నన్ను అడిగారు, నా దగ్గరకు వచ్చారు, అయ్యా పాస్టర్ గారు నాకు కొంచెం ఏదైనా సహాయం చేయమని మీరు అడిగారు. ఆ టైంలో నా దగ్గర లేకపోవచ్చు. లేకపోయినప్పుడు మీరు ఏమనుకుంటారు? అయ్యో పలానా పాస్టర్ గారు నేను సహాయం చేశారు, ఎన్నోసార్లు సహాయం చేశాను, కానీ ఈరోజు ఒక చిన్న సహాయం కూడా నాకు చేయలేకపోతున్నాడని మీకు ఏమనిపించే పిల్లలు నా మీద ఒక తప్పుడు అభిప్రాయం కలిగిద్ది అన్నమాట. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో దేవుడే మనకు మేలు చేస్తారు పిల్లలు. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము మనకి 100కి 200% గ్యారెంటీగా మనకి మేలు చేస్తాడు. మనం చూసాం కదా ప్రారంభంలో మంత్రసానులు మేలు చేయటం బట్టి దేవుడు వారికి మేలు చేశాడా లేదా పిల్లరా? అలాగే మనము కూడా ఆయన యందు నమ్మకం ఉంచి మేలు చేయటం ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా మనకి దేవుడు మేలు చేస్తాడు. ఆ తర్వాత 27 వచ్చినమాట, కీర్తన గ్రంథం 37:20 వచ్చినమాట, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నువ్వు నిత్యము నిలిచెదవు. ఇక్కడ అదే మాట అనమాట. కీడు చేయటం మానితే నిత్యము నిలిచెదవు అంటే ఎక్కువ కాలం జీవిస్తారనమాట. అర్థం అంటే మేలునికి ప్రతిగా వారు కీడు చేస్తున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారికి నాకు శత్రువులు ఎదురు. సో ఇక్కడ ఏముందనమాట, ఇక్కడ దావీదు అన్నాడు మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. ఇందాక చెప్పాం కదా అదే. అంటే మనం మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేస్తారు. కీడు ఎవరు చేస్తారు? దేవుడు అంటే భయం లేనివారు, అపహాసకులు, దేవుడు నమ్మకం లేనివారు కీడు చేస్తారన్నమాట. మీరు మేలు చేసినా కానీ వాళ్ళకి కీడు చేస్తారన్నమాట.
తర్వాత నేను ఉత్తమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైతిరి. అంటే ఇక్కడ మరొక మాట చూద్దాం ప్లేరా. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరే అని అనమాట. ఉత్తమమైనది ఏంటిదని ప్లేరా? ప్రభువే, యేసయ్యే ఉత్తమమైన వాడు అనమాట. ఎప్పుడైతే ప్రభువు మార్గంలో మనం అనుసరిస్తామో ప్లేరా, మన ఇంటి వారే మనకు శత్రువులు అవుతారు. అర్థం ప్లేరా? దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, తన ఇంటి వారే తనకి శత్రువులు అవుతారంట. ఇది నేను చెప్పడం కాదు, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైన మా దాన్ని అనుసరిస్తావో నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. నీ భర్త నీకు శత్రువుగా మారిపోతారు, నీ భార్య నీకు శత్రువుగా మారిపోతారు, నీ బిడ్డలు నీకు శత్రువులుగా మారిపోతారు, నీ తల్లిదండ్రులు నీకు శత్రువులుగా మారిపోతారు, నీ బంధువులు నీకు శత్రువులుగా మారిపోతారు. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలో అనుసరిస్తూ ఉంటావో, అలా కాకుండా లోక మార్గంలో అనుసరించు, ఎవరు కూడా నీకు శత్రువు మారిపో, నీకు సపోర్ట్ చేస్తారన్నమాట. నువ్వు ఎప్పుడైతే మంచి మార్గం నడుచుకుంటావో, దైవికమైన మార్గం నడుచుకుంటావో, యేసయ్య మార్గం నడుచుకుంటావో, అప్పుడే నీకు శత్రువులుగా మారిపోతారు వాళ్ళు. అర్థం ప్లేరా? సో అయినంత మాత్రం మనం ఏం చేయకూడదు? ఉత్తమమైన దాన్ని అనుసరించాలి. ఓకేనా ప్లేరా? ఇంకా మేలు ఎలా పొందుకుంటాం ప్లేరా? 65వ అధ్యాయము, కీర్తన గ్రంథం 65 అధ్యాయం 4 వచనమంట. నీ ఆవరణలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములో మేలు చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎవరైతే ప్లేరా దేవుని సన్నిధిలో గడుపుతారో వారికి దేవుడు మేలు చేస్తాడు. అదే ప్లేరా, ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ఏమవుతారు? వారు దేవుని యొక్క మేలును పొందుకుంటారు. అలాగే వాళ్ళు తృప్తిపరచబడతారు. ఇక్కడ ఏమన్నాడు? నీ ఆవరణలో నివసించినట్లు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం ఉండేది. అర్థం ప్లేరా? ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉండేది అనమాట. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. ఈ 3 ఉండేనమాట అప్పుడున్న మందిరంలో. ఆవరణంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, పరిశుద్ధ స్థలంలోకి యాజకులకి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళాలన్నమాట. అర్థం లేదా? సో అలాంటి అనమాట. ఆవరణంలోకి నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, సాధారణమైన మనుషులు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆవరణంలో ఎవరైతే నివసిస్తారో, అంటే ఇప్పుడు ఆవరణాలు ఏం లేవు, దేవుని యొక్క సన్నిధి అనమాట. అదంలేరా, నీ మందిరంలో నీ మేలు చేత తృప్తి పొందేదము అని ఉందన్నమాట. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, ఎవరైతే వారి సమయాన్ని దేవునికి ఇస్తారో వాళ్ళు ఏమవుతారంటే పిల్లరా, దేవుడు వారిని మేలు చేత తృప్తిపరుస్తారన్నమాట. అదంలేరా, ఇప్పుడు దేవుడు మనకి మేలు చేసినందుకు పిల్లరా మనకి ఎలా ఉండి చెప్పండి, తృప్తి ఉంటుందా పిల్లరా? అంటే నీకున్న అవసరాలన్నీ తీర్చబడ్డాయి, నీ కొదువులన్నీ తీర్చబడ్డాయి, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? తృప్తిగా జీవిస్తావు. అంటే ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు అనుకో, ఆకలి తీరిందనమాట. ఎలా ఉంటుంది అప్పుడు? అమ్మయ్య ఆకలి తీరింది, హాయిగా ఉంది, కడుపు నిండా తిన్నాను అన్న తృప్తి మనకు ఉంటుంది అనమాట. ఒకవేళ ఆహారం తిన్నావు, ఇంకా కొదువు ఉందన్నమాట, ఇంకా ఆకలి తీర్చబడలేదు, ఇంకా కడుపు నిండలేదు, అప్పుడు తృప్తి ఉంటుందా పిల్లలు చెప్పండి? ఉంటుందా తృప్తి? తృప్తి ఉండదు కదా. అట్లాగే మన తృప్తిపరచగల దేవుడు ఉన్నాడు. ఎప్పుడు తృప్తిపరుస్తా అంటే నీవు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తన మేలు చేత ఎన్నో తృప్తిపరుస్తారన్నమాట. అర్థం లేరా? సో కాబట్టి ఆ విధంగా మనము మేలు పొందుకుంటాం అన్నమాట. ఆ తర్వాత చూద్దనమాట దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 81 అధ్యాయం 8 వచ్చినమాట. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని రాబడనమాట. ఏంటంటే పిల్లరా, దేవుడు ఏమన్నాడు? నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతులు తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని రాబడనమాట. అంటే దేవుని మాట వింటే మనకి ఏం కలిగిద్ది? పిల్లరా? మేలు కలిగిద్ది అనమాట. అది ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మేలు లేదు, అంటే మంచి లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినరు. అర్థంలేరా? దేవుని మాట వినకుండా జీవించే వాళ్ళ జీవితంలో మేలు ఉండదు, మంచి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. పిల్లరా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పడం కాదు, ప్రభు అంటున్నాడు అనమాట. ఏమన్నాడు చూడండి పిల్లరా, అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినినలా ఎంత మేలయ్యా నీకు, ఎంత మేలమ్మా అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు ఈ మాటలు ఏమిటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ప్రభు మాట వింటున్నావా?
నీవు యేసయ్య మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నావా? లేకపోతే లోకములో మనుషులు చెప్పే వాళ్ళ మాటలు వింటున్నావా? నీ బంధువులు చెప్పే వాళ్ళ మాటలు, నీ స్నేహితులు చెప్పే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే మాటలు, వారి మాటలు విని నీవు దేవుని మాట వినకుండా జీవిస్తున్నావా? లేకపోతే లోకములో ఉన్న దుష్టులైన సాతాను మాట వింటున్నారా? ఎవరి మాట వింటున్నారు? ఎవరి మాట వింటే మనకి మేలు పిల్లరా? దేవుని మాట వింటే మనకి మేలు, ఆశీర్వాదము, మంచి దీవెన కలిగిద్దనమాట. ప్రభు అంటున్నాడు, నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతులు తెలియజేస్తాను. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినలా ఎంత మేలయ్యా అంటున్నాడు ప్రభు. పిల్లరా ఇక్కడ ఎంత చూడండి, ఎంత మేలు కదా! వాళ్ళు ఎంతగా దీవించబడ్డారు, ఎంతగా ఆశీర్వించబడ్డారు. అంటే దేవుని మాట వింటేనే మనకి మేలు పిల్లరా. అర్థమవుతుందా? దేవుని మాట వినకపోతే మనకి మేలు లేదు, అంటే ఆశీర్వాదం లేదు, మంచి లేదు. నీవు నేను దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా పిల్లరా? దేవుని మాట వినడం నేర్చుకోవాలి. మనుషుల మాటల కంటే, లోకపరమైన మాటల కంటే, దుష్టులైన సాతాను మాటల కంటే మనం దేవుని మాటలు వింటే అది నువ్వైనా నేనైనా ఏం పొందుకుంటాము? మేలు పొందుకుంటాం. ఒకవేళ నీ జీవితంలో మేలు లేకపోతే ఈ రోజు నుంచైనా దేవుని మాట విను. ఒకవేళ ఎంతకాలం దేవుని మాట వినకుండా నష్టపోయావేమో, దేవుని మాట వినకుండా మరి శ్రమలు తెచ్చుకున్నావేమో, నీ జీవితంలో మేలు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, మంచి లేకుండా ఉంటూ వచ్చిందేమో, ఈ రోజైనా నీ తప్పును తెలుసుకొని, అవును ప్రభా, ఎంతకాలం నీ మాటలు వినలేదు, ఎంతకాలం నీ మాటకు చెవి ఎగ్గలేదు, ఎంతకాలం నీ మాట ప్రకారం నడుచుకోలేదు, నన్ను క్షమించు అని అడిగి ఈ రోజు నుంచి ప్రభా నీ మాట వింటానయ్యా, నీ మాట వినటంలోనే నాకు మేలు ఉంది ప్రభా అని నువ్వు గుర్తించి ప్రభు మాట వింటే నీ జీవితంలో అంతా నీకు మేలు జరిగింది ప్రేర, నీ కీడు జరగదు. ఒకవేళ నీ కీడు చేయాలని ప్రజలు అనుకున్నా కానీ దేవుడు ఆ కీడుని కాస్త మేలుగా మారుస్తాడు. అదుపులరా, ఒకటి దేవుడి మాట వింటే మేలు జరిగింది అనమాట. ఆ తర్వాత 81:13 అనమాట, అయ్యో నా ప్రజలు నా మాట వినిలా ఇజ్రాయేల్లో నా మార్గం అనుసరించిన ఎంత మేలు. ఒకటి దేవుడి మాట వింటే మేలు జరిగిద్ది. రెండోది ఇక్కడ చూసినట్టయితే ఆయన మార్గం అనుసరిస్తే మేలు జరిగిద్ది అనమాట, అంటే మేలు పొందుకుంటారనమాట. ఒకటి దేవుని మాట వినాలి, రెండోది పిల్లరా మనము దేవుని యొక్క మార్గంలో అనుసరించాలన్నమాట. అర్థమవుతుంది? అర్థం పిల్లరా, ప్రభు అన్నాడు నేనే మార్గం అన్నాడు, అవును కదా. యేసయ్య ఒక మార్గాన్ని చూపించాడనమాట. ఆ మార్గంలోనే మనము అనుసరించాలి, అంటే ఆ మార్గంలోనే నడవాలన్నమాట. సాతాను కూడా కొన్ని మార్గాలు మనకు చూపిస్తారన్నమాట. సాతాను మార్గం ఎలాంటిది? విశాల మార్గము, పాపపు మార్గము, లోక ఆశల మార్గము, నేత్రాశన మార్గం, ఇవన్నీ కూడా సాతాను మార్గాలు అన్నమాట. మరి యేసయ్య మార్గం ఎలాంటిది? ఇరుకు మార్గము. మనకు పిల్లరా, ఇరుకు మార్గంలో ఇబ్బందులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మార్గంలో అనుసరిస్తే మనకి ఏం కలిగిద్దంట? మేలు కలిగిద్ది. కాబట్టి పిల్లరా, మనము మేలు పొందుకోవాలంటే దేవుని యొక్క మార్గంలో అనుసరించాలి, అంతేగాని మన సొంత మార్గంలో వెళ్ళకూడదు. అర్థం పిల్లరా, సాతాను చూపించిన మార్గం వెళ్ళకూడదు. అలా మన మార్గంలో వెళ్ళినా, సాతాను చూపించిన మార్గంలో వెళ్ళినా కానీ మనకి నష్టమే కలిగి తప్ప మేలు కలగదు. ప్రభు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిలా ఇజ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎంత మేలు అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఆయన మార్గంలో అనుసరిస్తే మనం ఏం పొందుకుంటామో? మేలు పొందుకుంటాం. కాబట్టి దేవుని మాట మనం వినాలి, అలా వినటం బట్టి మనం మేలు పొందుకుంటాం. ఆయన మార్గం అనుసరించాలి, అప్పుడు మనము మేలు పొందుకుంటాం అనమాట. అర్థం పిల్లరా. ఆ తర్వాత చూద్దామట, అదే కీర్తన గ్రంథం 84:11 అనమాట. అంటే ఎవరు మేలు పొందుకుంటారు, ఏం చేస్తే మేలు పొందుకుంటారని ఈ మాటలు మనకు తెలియజేస్తారన్నమాట. ఓకే పిల్లరా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆ తర్వాత ఇక్కడ నుంచి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. అర్థం పిల్లరా. సో మనము యథార్థంగా ప్రవర్తిస్తే మనము దేవుని యొక్క మేలును పొందుకుంటాము. అర్థం పిల్లరా, మనం ఏం చేయాలి? యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. నీవు నేను లోనొకటి పైనొకటి లోనొకటి కపటంగా జీవించకూడదు పిల్లరా. ఈరోజు చాలామంది కపటంగా జీవించే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. అందుకే వారి జీవితంలో దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతా ఉన్నారు. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, నువ్వు యథార్థమైన జీవితం కలిగి ఉన్నావా, లేకపోతే కపటమైన జీవితం కలిగి ఉన్నావా?
పిల్లరా, అది నువ్వు కానీ నేను కానీ ఉంటే పిల్లరా, ఒకవేళ నేను మనుషులు నేను మీ దగ్గరికి వచ్చి అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా అని ఎంతో ప్రేమగా మిమ్మల్ని పలకరించవచ్చు, ప్రేమగా మాట్లాడొచ్చు. మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టుగా నేను నా మాటల ద్వారా కనపరచవచ్చు అనమాట. నా మాటల ద్వారా మీకు ఎంతో ప్రేమను చూపించవచ్చు. కానీ నా హృదయంలో మీ మీద ద్వేషం ఉంది, మీ మీద కోపం ఉంది, మీ మీద మీకు నష్టం కలగానే ఉందన్నమాట. అర్థంలేరా? దాన్ని ఏమంటారంటే కపటముతో కూడుకున్నదంటారు. ఇప్పుడు నేను మీకు చూపించే ప్రేమ అంతా కూడా కపటంతో ఉంది, కానీ అది మీకు తెలవదు. కానీ అది ఎవరికి తెలుసు పిల్లరా? దేవుడికి తెలుసు అనమాట. కానీ దేవుడు ఎవరికి మేలు చేస్తాడంట? ఎవరికి మేలు చేస్తాడంట? యథార్థంగా ప్రవర్తించేవారికి. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా నువ్వు జీవించు, యథార్థంగా ప్రవర్తించు. యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా దేవునికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడనమాట. అందుకే రాబడమాట, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన అంటే దేవుడు ఏ మేలును చేయక మానడు. ఏ మేలు చేయకుండా మానడంట దేవుడు. అదే పిల్లరా, ఒకవేళ మనం యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా ఉన్నాం అనుకో పిల్లరా, ఇప్పుడు సపోజ్కి నువ్వు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, అది ఒకవేళ కంపెనీ కావచ్చు, అది గృహం కావచ్చు, ఎక్కడో చోట నువ్వు పని చేస్తున్నమాట. ఏదైనా తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు యథార్థంగా అమ్మ ఎవరు తప్పు చేశారు, అయ్యా ఎవరు తప్పు చేశారంటే నేనే అని మనం ఒప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. ఒకవేళ వాళ్ళ డబ్బులు మీకు దొరికినాయి అనమాట, దొరికినప్పుడు మీరేం దొంగతనం చేయలేదు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, అక్కడ పడిపోయినాయి, మీకు దొరికినమాట. వాళ్ళు వచ్చి అడిగారన్నమాట. అడిగినప్పుడు ఏమండి నాకు దొరకలేదని చెప్పాను అనుకుంటారా? ఏమంటారు? దాన్ని యథార్థం అంటారా? అలా కాకుండా ఆ డబ్బులు దొరికినప్పుడు మీరే వాళ్ళు రాగానే అడిగినప్పుడు ఇంకో దొరికాయని వాళ్ళు యథార్థంగా మీరు ఇచ్చారనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా పిల్లరా? యథార్థంగా ప్రవర్తించడం అంటారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఏం చేస్తాడు? మీరు చేస్తారన్నమాట. పిల్లరా, యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అందుకే ఏబు ఎలాంటి వాడు తెలుసా? యథార్థవంతుడు అని రాయబడనమాట. ఏబు ఎలాంటి వాడు? ఏబు గురించి 4 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఏబు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనం అసహించుకున్నవాడు అనమాట. అందులో యథార్థమైన జీవితం కూడా ఏబుకుందనమాట. అర్థం పిల్లరా? సో కాబట్టి యథార్థంగా ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు మేలు చేస్తారన్నమాట. అర్థం పిల్లరా? చాలాసార్లు కూడా ప్రజల దగ్గరకు వచ్చి, అయ్యగారు నా జీవితంలో ఇది జరిగితే నేను దేవునికి అది ఇస్తాను, ఇది ఇస్తానని చాలామంది కూడా పిల్లరా నా దగ్గరకు వచ్చి ప్రార్థన సహకారం కోరుతున్నప్పుడు ఇలా చెప్తుంటారన్నమాట. అది జరిగిన తర్వాత ఏం చేస్తారు? చేయరు. మరి అలాంటి వాళ్ళు యథార్థవంతులు అంటారు పిల్లరా? చెప్పండి. ఒక సావుకుడి దగ్గరనే యథార్థంగా ఉండలేకపోతున్నప్పుడు దేవుడు చూడడా పిల్లరా? చెప్పండి. అంటే జనరల్గా చెప్తున్నమాట, సావుకుడైనా కాదు, ఎవరి దగ్గరైనా కానీ యథార్థంగా ఉండాలన్నమాట. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అది పిల్లరా, పైన ఒకటి లోన ఒకటి, నువ్వు కానీ నేను కూడా ఉండకూడదు. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, అంతేగాని పైన అమ్మయ్య మనం అనుకుంటారేమో, అలా ఉంటారేమో, వీళ్ళు ఇలా చేద్దాం అలా చేద్దాం అనకూడదు అనమాట. కాబట్టి పిల్లరా, యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేయడో తప్పకుండా మనకి మేలు చేస్తారన్నమాట. కాబట్టి పిల్లరా, యథార్థంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం. అదే పిల్లరా, ఎక్కడున్నా కానీ, ఏ చోట ఉన్నా కానీ యథార్థమైన జీవితం నీలో ఉంటే ప్రియమైన సహోదరుడా, తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు, కారణం తెలుసా? నీలో యథార్థమైన జీవితం లేదు. అందుకే దేవుడు నీకు మేలు చేయట్లా. నువ్వు కపటంగా ఉంటున్నావు కాబట్టి, నువ్వు మోసకరంగా ఉంటున్నావు కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోలేకపోతా ఉన్నావు. చాలామంది పిల్లలు యథార్థంగా బ్రతకడు కానీ నాకు దేవుడు మేలు చేయాలని అంటూ ఉంటారు. అంటే దేవుడు నన్ను దీవించాలంటారు. నువ్వు యథార్థంగా బ్రతుకు, దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. అంతేగాని నువ్వు మనుషుల పట్ల కపటంగా మోసకరంగా నువ్వు జీవిస్తుంటే దేవుడు మేలు చేయట్లేరా? ఎందుకంటే మేలు చేయడం మేలు అనేది దేవుని దగ్గర నుంచి వస్తుందన్నమాట. అర్థమవుతుందిలేరా? మేలు అనేది ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుందన్నమాట. అర్థమవుతుందిలేరా? సో కాబట్టి మనం యథార్థంగా బ్రతితే మనం మేలు పొందుకుంటాం. ఆ తర్వాత చూద్దాం, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. సో ఇక్కడ కూడా అదే మాట చెప్తారన్నమాట. సో దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన మాటలు వింటే తప్పకుండా మనకి మేలు కలిగిద్ది అనమాట. ఓకే మీరా, ఇంకొన్ని మాటలను చూపిస్తారన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా, స్తోత్రం. ఇంకా మేలులు ఎలా పొందుకుంటామంటే ఇక్కడ కూడా అనమాట మీకు చాలా చెప్పారన్నమాట. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సో మనము మనుషులను కానీ రాజులు కానీ ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయిస్తే మనము మేలు పొందుకుంటాం అనమాట.
ఒక మిత్రులారా, సో చూద్దామన్నమాట. సామెతల గ్రంథము 3:14 అనమాట. ఎండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానము నొందుట మేలు అనమాట. సో మనం ఇంకా మన జీవితంలో మేలు పొందుకోవాలంటే మనం చేయించాలంటే జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. జ్ఞానము అర్థం పిల్లరా, ఎండి సంపాదించకంటే ఏం సంపాదించాలంట? జ్ఞానం సంపాదించాలి. అపరంజి సంపాదించకంటే జ్ఞానం నొందుట మేలు. అంటే మనము ఎండి తెలుసు కదా పిల్లరా, ఎండి అందరికీ తెలుసు కదా, సిల్వర్ అనమాట. సో ఎండి ఆ తర్వాత బంగారము, ఈ రెండు మనం సంపాదన ఇష్టపడతా ఉంటాం కదా, ఎవరైనా కదా పిల్లరా. బంగారం, ఒక కాసన్న బంగారం కొనుక్కోవాలి, ఒక తులమన్న బంగారం కొనుక్కోవాలి, ఎంతో కొంత బంగారం సంపాదించాలని అనుకుంటా ఉంటారనమాట. బంగారం కలిగి ఉంటే తప్పేం కాదు, బట్ దానికంటే మనం ఏం సంపాదించుకోవాలంట? ఏం సంపాదించాలి పిల్లరా? జ్ఞానము సంపాదించుకోవట మేలు అని అందనమాట. అంటే నీ జీవితంలో మేలు కలగాలంటే నువ్వు కానీ నేను కానీ చేయాల్సిన పని ఏంటి పిల్లరా? జ్ఞానం సంపాదించుకోవాలి. అంటే మేలు అంటే మంచి లేదా ఆశీర్వాదం అని చెప్పొచ్చు అనమాట. అర్థం పిల్లరా? సో కాబట్టి మనము ఇంకేం సంపాదించుకోవాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నువ్వు బంగారం సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, అన్ని సంపాదించవచ్చు, కానీ నీ జీవితంలో జ్ఞానం లేకపోతే నీ జీవితంలో నా జీవితంలో వాటన్నిటిని పోగొట్టుకుంటాం. తెలుసా పిల్లరా? బైబిల్లో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు, అతని గురించి మనం ఒకసారి చూడగలిగినట్లయితే, ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో నాకు భాగం ఇవ్వు అని అడిగానమాట. అలా అడిగినప్పుడు తండ్రి తనకు రావాల్సిన భాగాన్ని ఇచ్చాడు, అంటే తన ఆస్తిని ఇచ్చాడనమాట. తనకి ఎంతైతే వస్తుందో ఇచ్చాడనమాట. అయితే పిల్లరా, ఈ కుమారుడికి ఏం లేదంటే బుద్ధి లేదు. బుద్ధి అంటే జ్ఞానం లేదనమాట. అదే పిల్లరా, జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయిపోయి తనకు కలిగిన ఆస్తితో వేశ్యలతో తిరగటము, తాగటము, ఇలా పాపంలో జీవిస్తూ వచ్చాడనమాట. అలా జీవించడం వల్ల ఏమైందంటే తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, డబ్బంతా కూడా అయిపోయిందనమాట. అర్థం పిల్లరా? కానీ అతనికి జ్ఞానం వచ్చును అని రాయబడనమాట. అంటే బుద్ధి వచ్చును రాయబడనమాట. అంటే బుద్ధి అంటే జ్ఞానము ఎప్పుడు వచ్చిందంట? అన్నీ పోగొట్టుకొని కడుపు కాలుతున్నప్పుడు, తినటానికి కూడా తిండి లేనప్పుడు అతనికి జ్ఞానం వచ్చింది. అంతకు ముందుల జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవటం వల్లనే ఉన్న వాటిని అన్నీ కూడా పోగొట్టుకున్నాను అనమాట. అర్థం పిల్లరా? అంటే జ్ఞానం ఎంత విలువైందో, తెలివి ఎంత విలువైందో, బుద్ధి ఎంత విలువైందో ఈ యొక్క వచనము మనకు తెలియజేస్తానమాట. ఎందుకంటే పిల్లరా, అది సంపాదించుకోవటం మేలు అన్నదన్నమాట. నువ్వు డబ్బు ఎంతను సంపాదించు, నువ్వు డబ్బు ఎంత సంపాదించినా కానీ దాన్ని కాపాడుకునే జ్ఞానం నీకు లేకపోతే, వాటిని సేవ్ చేయటం నీకు అన్న జ్ఞానం నీకు లేకపోతే, నువ్వు నెలకి 1,00,000 సంపాదించు, 1,00,00,000 సంపాదించు, ఏదో ఒక విధంగా అవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి పిల్లలు. ఎందుకు తెలుసా? వాటిని ఎలా మెయింటైన్ చేయాలో జ్ఞానం లేదు కాబట్టి. కొంతమంది కష్టపడతారు, ప్రయాసపడతారు, సంపాదిస్తారు, కానీ తీరా వచ్చే లోపల వారి జీవితంలో ఏమీ ఉండదు పిల్లరా. ఎందుకు తెలుసా? జ్ఞానం లేదు. జ్ఞానం లేదు పిల్లరా. జ్ఞానం ఉంటే నువ్వు వాటిని ఎలా, అందుకే దేని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, సోమరి చీమల దగ్గరికి వెళ్ళంటారనమాట. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటాడు. అంటే చిన్న చీమలైనా కానీ పిల్లలు వాటికి జ్ఞానం ఉంది. అర్థమైంది పిల్లలు? చీమలకి ఏముంది? జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానం ఉంది కాబట్టి అవి ఏం చేస్తాయి? వేసవి కాలంలో కష్టపడతాయి. మరి కష్టపడిన ఆ సంపాదించిన ఆ యొక్క ఆహారం అంతా కూడా ఏం చేస్తాయి? అవన్నీ ఒకరోజు కూర్చొని తినేయవు, వాటిని అంతా కూడా నిల్వ చేసుకుంటాయి అనమాట. అర్థం పిల్లరా? మరి దేవుడు ఎందుకు రాయించాడండి వాడి గురించి అంటే, వాటిని చూసి మనం పాట నేర్చుకోవాలని, వాటిని చూసి మనం తెలుసుకోవాలని, నేర్చుకోవాలని పిల్లరా. అర్థమవుతుందా? చీమల గురించి కూడా, చీమలకి అంత తెలివితేటలు ఉంటే, చీమలకి అంత జ్ఞానం ఉంటే, మరి నీకు నాకు ఎంత జ్ఞానం ఉండాలి పిల్లలు చెప్పండి? అను కదా. చీమలకి ఏం బిడ్డలు ఏమి ఉండవు, మనకి పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఇవన్నిటిని మనం చూసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఎంత జ్ఞానం ఉండాలి? అను కదా. జ్ఞానం ఉంటేనే మనము మేలు పొందుకోగలుగుతామన్నమాట. అందుకే దేని ఒక వాక్యం సెలవిస్తానమాట, ఎండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము లాభమునందుట మేలు అన్నదన్నమాట. ఈ మాట్లాడిన ప్రేమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు మంచిది, కానీ దాంతోపాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకో. దైవికమైన జ్ఞానం సంపాదించుకో. ఆ జ్ఞానము నీకు మేలు చేస్తుంది. అదుపులరా, ఆ జ్ఞానం ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటావు. ఆ జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, ఆ జ్ఞానం ద్వారా నువ్వు సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలో, ఎలా దాచుకోవాలో నీకు ఆ జ్ఞానం అన్నది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి పిల్లరా, మనము ఇంకా మేలు పొందుకోవాలంటే ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. ఆ తర్వాత మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీకము. ఆ తర్వాత ఇంకేందన్నమాట, మనము మేలు చేయటం మన చేతనైనప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లరా, ఎవరైనా అంటే మీకు మేలు చేయటం చేతనైంది అంటే మీ దగ్గర ఎవరో మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారన్నమాట. పాప నిజంగా అది వాళ్ళకి అది అవసరమై ఉంది.
అది తప్పదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయకూడదంట, వెనుతీయకూడదనమాట. అర్థమైందా? సపోజ్‌గా మీరే ఎవరు ఆకలితో ఉన్నారు. అయ్యా ఒక రూ. 50 ఇవ్వండి, అన్నం తింటానని చెప్పారన్నమాట. మీ దగ్గర చాలా డబ్బుంది. సపోజ్‌గా రూ. 1000 ఉందనుకోండి పిల్లరా, అందులో రూ. 50 ఇస్తే నష్టమా? ఆకలితో ఉన్నారు. నిజంగా ఆకలితోనే ఉన్నారు వాళ్ళు. అదే పిల్లలు, కొంతమంది అబద్ధాలు చెప్పి వసూలు చేసేవాళ్ళు ఉంటారనుకోండి పిల్లలు, అది వేరే విషయం. కానీ నిజంగా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, అలాంటి వారికంట మనం మేలు చేయడానికి చేతనైనప్పుడు మనము దాన్ని వెనుతీయకూడదంట. అర్థం పిల్లరా? అందుకే చూడండి, సామెతల గ్రంథం 11:17లో దయగలవాడు తనకు మేలు చేసుకొనుడు, క్రూరుడు తన శరీరముకు బాధ తెచ్చుకొనును. అంటే మనము దయగలిగి ప్రవర్తిస్తే మనం ఏం చేసుకుంటాం పిల్లరా? మేలు చేసుకున్న వారు అవుతాం. ఈరోజు నువ్వు ఇతరుల పట్ల దయగలిగి మేలు చేసావనుకో, దయగలిగి నువ్వు ఉన్నావనుకో, అప్పుడు నీకు మేలు కలిగిద్ది అనమాట. ఒకవేళ మనం క్రూరంగా ప్రవర్తిస్తే ఏమైద్ది? మన శరీరానికి మనమే బాధ తెచ్చుకునే వాళ్ళతో పిల్లరా. అర్థమవుతుందా? అంటే దయగలిగి జీవించడం వల్ల మనం మేలు పొందుకుంటాము. క్రూరంగా జీవిస్తే ఏమైద్ది అనమాట? బాధ తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. మరి ఎవరి చేతిలో ఉంది ఇది? ఎవరి చేతిలో ఉంది పిల్లరా? ఇప్పుడు నేను దయగలిగి జీవించనుకో పిల్లరా, నాకు ఈ మేలు చేస్తారు ఎవరైనా. నేను కఠినంగా ఉంటే, క్రూరంగా ఉంటే నాకెవరైనా మేలు చేస్తారు పిల్లరా? కాబట్టి అది మన చేతిలో ఉందన్నమాట. దయగలిగి జీవిస్తే మనం మేలు చేసుకునే వాళ్ళు అవుతాం. అంటే నీకు మేలు జరిగిద్దనమాట. నువ్వు క్రూరంగా ప్రవర్తిస్తే నీ క్రూరత్వాన్ని బట్టి నీ శరీరానికి బాధ తెచ్చుకునేవాడు అవుతావు. అర్థం పిల్లరా? సో కాబట్టి అది మన చేతిలో ఉంది. ఈరోజు చాలామంది కూడా మేలు ఎందుకు పొందుకోరంటే వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తారు. క్రూరంగా ప్రవర్తించే వాళ్ళకి దేవుడు మేలు చేయడు, మనుషులు మేలు చేయడు పిల్లరా. అర్థమవుతుందా? నువ్వు కానీ నేను కానీ క్రూరంగా ప్రవర్తిస్తే, కఠినంగా ప్రవర్తిస్తే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు మేలు చేయడు, మనుషులు కూడా మేలు చేయడు. ఆ విషయాన్ని గుర్తించాలి పిల్లరా. అర్థమవుతుందా? ఎందుకంటే మనము దయగలిగి జీవించాలి. దయగలిగి జీవిస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు, మనుషులు కూడా మేలు చేస్తారు. అందుకే మనుషులు దయందు దేవుని దయందు మనం వర్ధిల్లే వారంగా ఉండాలన్నమాట. అర్థం పిల్లరా? దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. అలా మనుషుల దయ కూడా ఉండాలంటే మనం కూడా దయగలిగి జీవించాలన్నమాట. అర్థం పిల్లరా? ఓకే. మేలు చేయగోరి వాడు ఉపయుక్తమైన క్రియలు చేయను, కీడు చేయవారికి కీడే మూడును. అర్థం పిల్లరా? మేలు చేసేవాడు ఏమంటారంటే మంచి పనులు చేస్తారన్నమాట. కీడు చేసేవాడికి ఏం మూడిద్దంట? కీడే మూడుని ఉందన్నమాట. అర్థం పిల్లరా? అంటే మనం ఏం చేస్తామో అదే మనము పొందుకుంటామన్నమాట. అర్థం పిల్లరా? చాలాసార్లు ఏమనుకుంటారంటే మనం చేసేదన్నీ కూడా తప్పు పనులు చేస్తాం, మన జీవితంలో మంచి జరగాలనుకుంటాం. అర్థం పిల్లరా? మనమేమో తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, ఇతరులకు కీడు చేస్తూ ఉంటాం, ఇతరులకు నష్టం చేస్తూ ఉంటాం. మరి మన జీవితంలో మేలు జరగాలంటే ఎలా జరిగిద్ది? మంచి జరగాలంటే ఎలా మంచి జరిగిద్ది? నువ్వు ఇతరులకి మేలు చేస్తే నీ జీవితంలో కూడా మేలు జరిగిద్ది, నువ్వు కూడా మేలు పొందుకుంటావు. నువ్వు ఇతరులకి కీడు చేస్తే నీకు కూడా అదే జరిగిద్దని దేవుని వాక్యము నీకు నాకు ఈ సమయంలో తెలియజేస్తా ఉంది పిల్లరా. అర్థమవుతుందా? కీడు చెయ్యు గోరు వానికి కీడే మూడును. నువ్వు కీడు చేస్తే నీకు కీడే కలిగిద్ది. అర్థం పిల్లరా? అది ఏదో నా దేవుడు తల రాశాడండి, నా తల రాత అని అంటూ ఉంటారు. లేదు పిల్లరా, నువ్వు కీడు చేస్తున్నావు కాబట్టి నీకు అంతా కీడు జరిగింది. చాలామంది ఏమంటారంటే దేవుడు నాకు తల రాత పెట్టాడు, నా తల రాత ఇలా ఉంది కాబట్టి నాకు అంతా నష్టాలు జరుగుతున్నాయి, నాకు ఏది చేసినా కానీ నాకు నష్టమే కలుగుతూ ఉంది, నాకు ఏది కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. లేదు, నువ్వు కీడు చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో కీడు వస్తూ ఉంది. నువ్వు మంచి చేయి, నీ జీవితంలో కూడా మంచిని చూడగలుగుతావు. అంతేకాని మనం చేసేదేమో తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, మన జీవితంలో మంచి జరగాలనుకుంటాం, అది ఎప్పటికీ జరగదు పిల్లరా. అర్థమవుతుందా? కాబట్టి కీడు చేయటం మానేసి మేలు చేయటం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు కీడు చేయకుండా మానకుండా నువ్వు ఇతరులకి మేలు చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా పిల్లరా అది మన జీవితాన్ని బట్టే మనకి అనుభవించాల్సిన పరిస్థితి అనమాట. సామెతల గ్రంథము 12:14 అనమాట. సామెతలు 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి మేలు పొందును, యవని క్రియల ఫలము వానికి వచ్చును అని అందనమాట. చూసారు పిల్లరా? మన నోటి ఫలం చేత అంటే మన నోరు చేత కూడా, అంటే మన నోరు కూడా పిల్లరా ఏం చేయకూడదు? కీడు పలకూడదు. నోటి చేత కూడా మనము కీడుని కలుగు చేయకూడదు అనమాట. అలా చేస్తే దానివల్ల కూడా మనకి ఏమైందంట? మన క్రియల మూలము కూడా మనకి ఫలం వస్తుందంట. అంటే మనం ఏదైతే క్రియలు ఉంటాయి, క్రియలు అంటే ఏదైతే పనులు చూడండి, ఎవని క్రియల ఫలమో వానికి వచ్చిన ఉందన్నమాట. అర్థం అంటే కర్మ సిద్ధాంతం అంటారు కదా, కర్మ ఫలం అంటారు దాన్ని. కర్మ అంటే మనం చేసిన పనులు బట్టి, మనం చేసిన దాన్ని బట్టి మనకి ఫలం వచ్చింది అనమాట. అంతేకాదు ఇప్పుడు మీరు నెలంతా కష్టపడి పని చేసిన నెలకి ఏమొస్తుంది? మీకు
శాలరీ వస్తుంది. అలా పని చేయకుండా హాయిగా ఎంచక్కా ఇంట్లో ఉన్నారు పిల్లరా, మీకు శాలరీ వస్తుందని చెప్పండి? చెప్పండి పిల్లరా. ఏ పని చేయలేదు, ఇంట్లో కూర్చున్నారు, ఫస్ట్ తారీఖు రాగానే నాకు శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారా? అమ్మా నీకు శాలరీ ఇవ్వాలా, అయ్యా నీకు శాలరీ ఇవ్వాలా, ఎంత మంచోడివి, నువ్వు తీసుకో అని ఇస్తారా పిల్లలు? ఎవరైనా చెప్పండి, మీకు ఇస్తారా? చెప్పండి పిల్లలు. అలా ఇచ్చేవాళ్ళు చెప్పండి, నేను కూడా అడుగుతాను అనమాట. ఎవరైనా ఇస్తారు ఈ ప్రపంచంలో? వాళ్ళ దగ్గర ఏదైనా వర్క్ చేయాలన్నమాట మనం. వాళ్ళు ఏమైతే వర్క్ ఇస్తారో, ఏ పనిలో పెట్టుకుంటారో, ఏ జాబ్లో పెట్టుకుంటారో, ఏ పనిలో పెట్టుకుంటారో, ఏ జాబ్లో పెట్టుకుంటారో ఆ వర్క్ని మనము చేస్తే అప్పుడు మనకి ప్రతిఫలం ఇస్తారు. అంతేగాని చేయకుండా ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా నీకు కానీ నాకు కానీ ఇవ్వరనమాట. అందుకే ఏముందన్నమాట, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. అర్థమవుతుందా? అంటే నీ క్రియల ఫలము నీకు వస్తుంది, నా క్రియల ఫలము నాకు వస్తుంది, అంతే. దీంట్లో ఏం లేదు. నువ్వు చేసిన దానికి నాకు రాదు, నేను చేసిన దానికి నీకు రాదు. నువ్వేం చేస్తావో నీకే అది వస్తుంది అనమాట. నేనేం చేస్తానో అది నాకే వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి మన క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. మన నోటి ఫలం అంటే మన నోటి మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం జీవించే జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే పిల్లలు ఎలా పడితే అలా జీవించకూడదు. అందుకే మన జీవితంలో మేలు పొందుకోవాలంటే మన క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరికి నష్టం చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు అనమాట. అందుకే బ్రతికిన 4 రోజులైనా చేతనైతే మేలు చేయడం ప్రయత్నం చేయాలి, కానీ ఎవరికి నష్టం చేస్తే అది మళ్ళీ మనకి వస్తుందన్నమాట. మనం ఏమైతే ఇత్తుతామో అదే పంటను కోస్తామని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అర్థమైపోయారా? సో కాబట్టి మనము కీడు చేయకూడదు అన్నమాట. తర్వాత సామెతలు 17:13 అనమాట. మేలుకు ప్రతి కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదంట. అంటే ఎవరైనా మనకి మేలు చేస్తే, వాళ్ళకి ప్రతి కీడు చేస్తేనంట వాళ్ళ ఇంట్లో కీడు తొలగిపోదంట పిల్లరా. కీడు తెలుసు పిల్లరా ఏంటంటే, మా ఇంటికి ఏదో కీడు వచ్చింది, మా ఇంట్లో ఏదో కీడు జరుగుతూ ఉంది అంటే మన ఇంట్లో ఏదో నష్టం జరుగుతున్న పిల్లలు దాన్ని ఏమంటారు? కీడు అంటారు కదా. ఏదో కీడు శంకిస్తూ ఉంది అంటూ ఉంటారు కదా. విన్నారా ఇలాంటి పదాలు? విన్న పిల్లరా, ఆ ఊరికి ఏదో కీడు వచ్చింది, ఆ ఇంట్లో ఏదో కీడు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరికైనా జరిగింది పిల్లరా, అందరికీ అనారోగ్యాలు వచ్చినాయనుకో, ఏదో జరిగింది, ఏదో కీడు వచ్చి మీ ఇంట్లో ఏదో కీడు ఉందా అంటూ ఉంటారు. అందరికి అనారోగ్యాలు, అందరికి హాస్పిటల్ వాళ్ళు అవుతున్నారు జనరల్ చెప్తున్న పిల్లరా. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, ఇట్లా ఒకదానంటే ఒకటి ఇలా జరుగుతుంది అనుకో పిల్లరా. దానికి ఎందుకు అలా జరుగుతుందంటే, వాళ్ళు ఎవరికో మేలు చేస్తే, మేలు చేసిన వారికి వాళ్ళు ఏం చేశారంటే కీడు చేశారన్నమాట. అది వారి జీవితంలో అది పొందుకుంటున్నారన్నమాట. అందుకే పిల్లరా కొన్ని మన జీవితంలో మనం చేసిన దానికి ఫలాలు వస్తాయన్నమాట. అది మనకి తెలియదు. నీకెవరో మేలు చేశారో నువ్వు వాళ్ళకి కీడు చేశారన్నమాట. అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నీ ఇంటి మీదకి ఏమొచ్చింది? కీడు వచ్చింది అనమాట. ఆ కీడు తొలగిపోదంట పిల్లరా. దేవుడు వాక్యం స్పష్టంగా రాయనమాట. అంటే బైబిల్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం అనుకోవడం అంటే నాకు మా ఇంటికి ఎవరో చాదబడి చేశారండి అంటూ ఉంటారు. తెలుసా పిల్లరా? మాకెవరో చాదబడి చేశారు అంటారు. చాదబడి ఏం లేదు, గీడబడి లేదు. అంటే చాదబడులు ఉంటాయి, లేదని కాదు, అది వేరే విషయం అనమాట. కానీ వాళ్ళ ఇంట్లో అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే అంట కొంతమంది వాళ్ళ ఇంట్లో అందరూ కొంతమంది 2-3 చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏదో కీడు జరిగింది, వాళ్ళ ఇంట్లోకి ఏదో కీడు వచ్చింది అంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లరా, మనకి మేలు చేసిన వారికి మనకి ఎప్పుడు కూడా కీడు చేయకూడదు. కీడు చేస్తే ఆ ఇంట్లో ఏముంటుందంట? కీడు ఉంటుంది పిల్లరా. అర్థమవుతుందా? మేలుకు ప్రతిగా కీడు చేయువాన్ని చూసారు పిల్లరా. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఎవరో మేలు చేశారన్నమాట. అర్థం పిల్లరా, మీకు ఎవరో మేలు చేశారు. మేలు చేస్తే మీరేం చేశారు? వాళ్ళకి కీడు చేశారన్నమాట. ఇప్పుడు మీరు కీడు చేశారు, మీరు వాళ్ళకి కీడు చేస్తే మీరు చేసిన కీడుని బట్టి ఆ కీడుని బట్టి మీ ఇంటి మీదకి వచ్చింది అనమాట. అంటే మీ ఇంట్లో వాళ్ళందరి మీద కీడు వచ్చింది అనమాట. అంటే ఒక్కరు కీడు చేస్తే అది ఇంటి మొత్తం మీదకి వస్తుందని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. అర్థం పిల్లరా. సో కాబట్టి మనం జీవించే జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. నా భర్త కీడు చేశాడు కంటే నాకేం కాదు అనుకోకూడదు. నీ భర్త కీడు చేస్తే నీ ఇంటి మీదకి వస్తారన్నమాట. అదంతా నీ బిడ్డలకు వస్తారన్నమాట. ఒకవేళ నువ్వు కీడు చేసావు అనుకో, నీ భర్తకి నీ ఇంటి వాళ్ళకి వస్తారన్నమాట. బిడ్డలు కీడు చేసిన ఇంటి మీదకి వస్తారన్నమాట. అందుకే పిల్లరా, మనం ఎప్పుడు కూడా మేలు చేసిన వాళ్ళకి కీడు చేయకూడదు. అలా కీడు చేస్తే ఏమంటారు పిల్లరా? ఇంటి నుండి కీడు తొలగిపోకూడదు. కాబట్టి ఎవరైనా మీకు మేలు చేస్తే, వాళ్ళకి కీడు చేస్తే క్షమాపణ అడగండి. ప్రభా నిజమేనయ్యా, పలానా వ్యక్తి పలానా వాళ్ళు నాకు మేలు చేశారు, కానీ నేను వారికి కీడు చేశాను. ఆ కీడు మూలంగానే ఈరోజు నా జీవితంలో నా ఇంట్లో కీడు ఉన్నది మరి అని మన తప్పును మన దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఆ కీడు మన ఇంట్లోంచి తొలగిస్తాడు పిల్లరా. అలా ఒప్పుకోకుండా, మనం చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నంత కాలము
మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఆ కీడు తొలగిపోదు. అంటే దాన్ని ఏమంటారంటే శాపం అంటారు. అర్థం లేరా? శాపం అంటారు. ఇంకేమంటారు? నష్టం అంటారు. ఇంకేమైనా అంటారా? చెప్పండి మీరు. కీడు అంటారా? ఇంకేం పదాలు పెట్టుకుంటారు? పెట్టుకుంటారు. అవన్నీ కూడా దాని కిందకి వస్తాయన్నమాట. కీడు కానీ, శాపం కానీ, నష్టం కానీ, ఇంకేమంటారు? కలిసి రావట్లేదు అంటారు కదా, ఇంకేమైనా అంటారా? ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయన్నమాట. అందుకే మనకి మేలు చేసిన వారికి కీడు ఎప్పటికీ చేయకూడదు. గుర్తుపెట్టుకోలేరా? అలా చేస్తే ఆ ఇంట్లో తప్పకుండా కీడు వస్తుంది, ఆ కీడు తొలగిపోదన్నమాట. ఓకేనా పిల్లరా? సో కాబట్టి ఇంకొన్ని మాటలు చెప్పి ముగిస్తారన్నమాట. లోపల ప్రేమించుకుంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట మేలంట. ఇంకేం మేలంట? లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట మేలంట. ఏంటి పిల్ల? లోపల అంటే ఎంతో ప్రేమ ఉంది. ఇప్పుడు మీ భర్త అంటే మీకు ఎంతో ప్రేమ ఉంది, మీ భార్య అంటే మీకు ఎంతో ప్రేమ ఉంది, మీ బిడ్డలంటే ఎంతో ప్రేమ ఉంది మీకు లోపల. నీ కొడుకు అంటే, నీ కుమారుడు అంటే, ఇలా నీకు కలిగిన వారిని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు. మంచిదే, ప్రేమించడం తప్పేం కాదు. అయితే దానికంటే ఏం చేయాలని పిల్లరా? బహిరంగ గద్దించటం మేలంట. ఎందుకని? నువ్వు లోపల ఎంతో ప్రేమిస్తున్నావు, తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించకపోతే ఏం జరిగిద్ది? నష్టం జరిగిద్ది. ఏం జరిగి పిల్లరా? ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నీ కొడుకు అంటే, నీ కూతురు అంటే, నీ భర్త అంటే, నీ భార్య అంటే, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? గద్దించాలి. ఎప్పుడు గద్దిస్తాం పిల్లలు చెప్పండి? ఎప్పుడు గద్దిస్తాం? తప్పు చేసినప్పుడే కదా గద్దించేది ఎవరినైనా కానీ. అందుకే ఏమన్నాడు ప్రభు ఇక్కడ? లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం. అంటే బహిరంగంగా అంటే అందరం ముందులు అనమాట. అలా గద్దించడం పిల్లరా ఎలా ఉంటుంది? వాళ్ళకి షేమ్గా ఫీల్ అవుతారన్నమాట. అలా గద్దించడం మేలన్నమాట. అయ్యో నా పరువు పోయిందే, నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు లేరన్నమాట. అందుకే పిల్లరా మనము ఇతరులు గద్దించడం వల్ల కూడా వారికి మేలు పొందుకుంటారన్నమాట. ఆ తర్వాత చూద్దామన్నమాట. సామెతల గ్రంథము 27:6 వచ్చినమాట. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులో పెట్టనమాట. అంటే ఎవరైతే మనం మేలు కోరతారో వాళ్ళు ఏం చేస్తారన్నమాట? గాయాలు చేస్తారన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారు పిల్లరా, మీరు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు కాస్త సెప్టిక్ అయిపోయింది, ఆ ముళ్ళు అలాగే ఉందన్నమాట కాల్లో. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా మీకు ఆపరేషన్ చేయాలి, ఇక్కడ ముళ్ళు ఉంది కాబట్టి ఈ స్థలంలో కోసి ఈ స్థలంలో ఉన్న ముళ్ళు తీసేయాలి, లేకపోతే అక్కడ గడ్డ ఉందనుకుంటారా, అక్కడ గడ్డను కోసి ఆ గడ్డ తీసేయాలి అని చెప్తారన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు గాయం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనం ఏమన్నాం పిల్లలు చెప్పండి? ఏమని చెప్పండి? ఆయన ఒక చెడ్డవాడు అన్నామా? చెప్పండి పిల్లలు. ఇప్పుడు డాక్టర్ గారు గాయం చేయకుండా మనలో ఉన్న ఆ గడ్డ కానీ, ఆ ముళ్ళు కానీ, ఏదైనా కానీ మనకి నష్టం కలిగి ఏదైతే తీసేయమంటారో అది తొలగిపోద్ది పిల్లలు చెప్పండి? చెప్పండి పిల్లలు. డాక్టర్ గారు ఇప్పుడు మీ కాల్లోనే ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు రాలేదు, దాన్ని కోసి తీసేయాలనుకోండి, లేకపోతే ఒక గడ్డ ఉందనుకోండి, దాన్ని కోసి తీసేయాలి, తీసేయకపోతే క్యాన్సర్ గడ్డ అనుకోండి, ఏదో ఒకటి ఉందనుకోండి, అది తీసేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ తీసేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ గారు? గాయం చేస్తాడు. కత్తి తీసుకొని దాన్ని కోసి తీసేస్తారన్నమాట. తీసేసి మళ్ళీ ఆ గాయాన్ని కాస్త మళ్ళీ కుట్లేస్తారన్నమాట. అంటే ఇప్పుడు గాయం చేశాడు కండి డాక్టర్ గారు నాకు అంటాడు. ఇప్పుడు జనరల్గా పిల్లలు చూడండి, స్త్రీలు ఉంటారు, ప్రెగ్నెన్సీ అవుతారు, వాళ్ళు డెలివరీ చేసేప్పుడు కొంతమంది నార్మల్ డెలివరీ అవుతారు, కొంతమందికి సిజరింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఆ యొక్క స్త్రీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో సిజరింగ్ చేస్తారు, అంటే పొట్టను కోస్తారన్నమాట. అనుకున్నారా? పొట్టను కోయకపోతే ఏమైంది? బిడ్డకు ప్రమాదమే, తల్లికి ప్రమాదమే. ఇప్పుడు డాక్టర్ గారు నా పొట్ట ఎంత బారు కోసారని అంటామా? చెప్పండి. ఆ గాయం చేయబట్టే లోన బిడ్డ బయటకు వచ్చింది అను కదా. ఒకవేళ డాక్టర్ గారు ఆ పొట్ట కొయ్యకపోతే, మన భాషలో చెప్తున్నమాట, ఆ గాయం చేయకపోతే లోన బిడ్డ బయటికి రాదు. ఎందుకంటే లోన తిరిగిపోయింది, అడ్డం తిరిగింది, రావడానికి అవకాశం లేదు. బిడ్డకి ప్రమాదమే, తల్లికి ప్రమాదం అన్నమాట. అందుకే పిల్లరా ఇక్కడ రాయబడమాట, మేలును కోరి స్నేహితుడు గాయాలు చేయనమాట. గాయాలు మంచియే, అర్థం పిల్లరా? గాయాలు మంచివే, అర్థం పిల్లరా? గాయాలు ఎప్పుడు కూడా మనకి మంచిగా చేస్తాయి, గుర్తుపెట్టుకోండి పిల్లరా. అది నీకైనా నాకైనా ఏ గాయమైనా కావచ్చు, అర్థమైందా? మనుషులు ఒకవేళ మనకి గాయం చేసారా అది మంచిదే, మనకి పాఠం వస్తుందన్నమాట. అర్థమైంది పిల్లరా? చాలాసార్లు మనకి ఎలా ఉంటుందంటే, ఎవరైనా మనకి గాయం కలిగించే మాటలు మాట్లాడితే, గాయం కలిగించే ఏదైనా కలిగిందనుకో పిల్లరా, వానికి మనకి ఇష్టం ఉండదు. ఎలా ఉండాలంటే, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారన్నమాట. ఏం చేస్తారంట? పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారన్నమాట. డాక్టర్లు కూడా చూడండి పిల్లలు, కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బు కోసము తెచ్చినోని కూడా హాస్పిటల్ పెట్టుకొని బతికున్నాడని అలా చేస్తారన్నమాట. అట్లా మనుషులకి ఎలా ఉండాలంటే, మనకి ముద్దులు అంటే ముద్దు అంటే ప్రేమ చూపించాలన్నమాట. మన మేలు కోరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పిల్లలు? ఇప్పుడు మీ బిడ్డలు ఏదో తప్పు చేస్తారు పిల్లరా, మీరు ఏం చేస్తారు? శిక్షిస్తారా లేదా? చెప్పండి పిల్లరా. అంతేగాని పోనీ నా కొడుకు ఏదో అనుకుంటారా? అలా అనుకుంటే రేపు
అతని జీవితం పాడైపోద్ది అనమాట. అట్లాగే పిల్లరా, మనం మేలు కోరే వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి గాయాలు చేస్తారు. అదే పిల్లరా, అలా గాయాలు చేసిన ఎందుకంటే వాళ్ళు గాయాలు చేసేది ఎందుకోసం అంటే మన మేలు కోసమే. ఇప్పుడు నీ తల్లి నీకు గాయం చేయొచ్చు, నీ తండ్రి నీకు గాయం చేయొచ్చు, నీ బంధువులు నీకు గాయం చేయొచ్చు, నేను ప్రేమించే వాళ్ళు నీకు గాయం చేయొచ్చు. గాయం చేయొచ్చు అంటే ఒక మాట నీకు గాయం అనిపించవచ్చు, ఒక మాట నీకు బాధ అనిపించవచ్చు అనమాట. అంత మాత్రాన వాళ్ళని ద్వేషించకూడదు, అంత మాత్రం వాళ్ళని దూరం చేసుకోకూడదు. అర్థం పిల్లరా? ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు నాకు ఇక్కడ కట్ చేస్తాను అంటున్నాడండి, నా శరీరంలో ఆయన కత్తిగాడి పెడతాను అంటున్నాడండి, ఇక్కడ నా శరీరంలో ఇది తీసేస్తున్నాడని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాకు పిల్లరా ఎవరు నష్టపోతారు? మనమే అనమాట. అందుకే ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? మనకి గాయాలు చేస్తారని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, మీకు మేలు చేసే వాళ్ళు గాయాలు చేసినప్పుడు ఆ గాయం మనకి మంచిదని భావించండి. లాస్ట్ మాట చెప్పి ముగిస్తారనమాట. 3 యోహాను 1:10 అనమాట. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యం నడుచుకొనము. చూడండి, మేలు చేయవాడు దేవుని సంబంధి అని రావడమాట. మేలు చేసే వాళ్ళు ఎవరంటే పిల్లరా? దేవుని సంబంధి. అర్థమవుతుందా? కాబట్టి మేలు చేసే వారి స్వభావం ఎవరిదంటే దేవుని సంబంధించిన వారిదనమాట. అర్థం పిల్లరా? మనము దేవుని సంబంధులం అయితే మనం ఏం చేస్తామో మేలు చేస్తాం. మరి సాతాను సంబంధులం అయితే పిల్లరా చెప్పండి ఏం చేస్తాం? పిల్లరా? కీడు చేస్తాం. మరి మీరు ఎవరి సంబంధులు? యువర్ చాయిస్. మీరు దేవుని సంబంధులు అయితే మేలు చేసేవారుగా ఉంటారు, అది నువ్వైనా నేనైనా పిల్లరా. ఒకవేళ నేను సాతాను సంబంధం అయిన అనుకోండి, కీడు చేస్తానమాట. సాతాను గడి పని అదే అనమాట, కీడు చేయటమే వాడి పని, అంతేగాని మేలు చేయటం వాడికి రాదు పిల్లరా. పిల్లరా, సాతాను మూలముగా ఆది కాండం నుంచి అవ్వ ఆదముల కాడ నుంచి ఇప్పటి వరకు చూస్తే, అయ్యా ఇదిగో సాతానుగా నాకు ఈ మేలు చేశాడని ఎవరైనా చెప్పగలుగుతారా? సాతాను ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారా? వాడు మేలు చేయటం వాడికి రాదు, వాడిలో లేదనమాట. ఎందుకంటే వాడు చెడ్డవాడు, వాడు అంతకుడు. అదే పిల్లరా, అలాంటప్పుడు మనకి మేలు ఎలా చేస్తాడు? దేవుడు మేలు చేస్తాడనమాట. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలు కూడా మేలు చేస్తారు. కాబట్టి పిల్లరా, మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులా, సాతాను సంబంధులా? ఎవరి సంబంధులుగా ఉంటున్నాం మనము? సాతాను సంబంధులుగా ఉంటే మనం కీడు చేస్తాం పిల్లరా. దేవుని సంబంధులం అయితే మనం ఏం చేస్తాం? మేలు చేస్తాం. కాబట్టి పిల్లరా, మనం మేలు చేసేవారుగా ఉన్నాం. ఎందుకంటే మన దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు మనం కోరుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, మనం క్రైస్తవులు కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంటే మేలు చేసే వారంగా ఉంటాం. దేవుని సంబంధాలుగా ఉన్నాం పిల్లరా, సాతాను సంబంధాలుగా ఉండకూడదు. ఎందుకంటే సాతాను గారి సంబంధం ఏంటంటే వాడు కీడు చేయడమే. కాబట్టి పిల్లరా, మీరు ఎవరికైనా కీడు చేస్తున్నట్లయితే ఆ కీడును మాని సాతాను సంబంధాలుగా ఉండకుండా ఈరోజు ప్రభు సంబంధాలుగా నేను ఉండాలి అని ఒక తీర్మానం తీసుకొని ఈరోజు నుంచి మేలు చేయటం నేర్చుకోండి. ఇక్కడ పిల్లరా, దేవుడి వాక్యం ఏం సెలవుస్తుందంటే నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కాబట్టి పిల్లరా, మన క్రియలన్నీ కూడా దేవుడు ఎరుగుతున్నాడు. అంటే మనము మంచి క్రియలు కావచ్చు, చెడ్డ క్రియలు కావచ్చు, అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి పిల్లరా, మనం మేలు చేసే వారంగా ఉండం. మంత్రసానులు మేలు చేశారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. కాబట్టి పిల్లరా, మనం మేలు చేస్తే మనకి మేలు కలిగిద్ది అనమాట. అర్థమవుతుందా? ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారన్నమాట. మనం మేలు చేద్దాము, దేవుని సంబంధులుగా ఉన్నాము, మనం కూడా మేలు పొందుకున్నాం. అంతేగాని మనకి మేలు చేసిన వారికి కీడు చేయొద్దు, ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళకి కీడు చేయకూడదు. అలా కీడు చేస్తే మన ఇంట్లో కీడు తొలగిపోదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా. కాబట్టి మనందరూ కూడా మేలు చేసి మేలు పొందుకున్నాం, అంతేగాని కీడు చేసి కీడు పొందుకునే వారికి ఉండకూడదు. ఎవరుగా ఉంటారు పిల్లరా? మేలు చేసి మేలు పొందుకుంటారా, లేకపోతే కీడు చేసి కీడు పొందుకుంటారా పిల్లరా? ఎవరిలా ఉండాలని ఇష్టపడుతున్నారు చెప్పండి? మేలు పొందుకోవడం, అందరికి కూడా మేలు కావాలని కోరుకుంటారు కదా, అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటారు కదా, అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఎవరైనా నాకు నష్టం జరగాలండి, నాకు కీడు కలగాలని కోరుకుంటారు పిల్లరా? ఎవరు కోరుకోరు కదా. కానీ మన జీవితంలో కీడు కలుగుతూ ఉంది. ఎందుకు తెలుసా? మనం చేసిన కీడే పిల్లరా. కీడు మానదాం, చేతనైతే ప్రతి ఒక్కరు కూడా పిల్లరా మేలు చేద్దాం. ప్రాముఖ్యంగా మనకు మేలు చేసిన వారి విషయంలో ఇంకా ఎన్నడూ కూడా వాళ్ళకి కీడు చేయకుండా మనం జాగ్రత్త పడదాం. తప్పకుండా మన జీవితంలో మన క్రియలు బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఈ సమయంలో మీరు ఉన్న చోట మీరు మోకరించగలిగితే మరి కొన్ని నిమిషాలు పిల్లరా మనం ప్రార్థన చేసుకున్నాము. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మోకరించండి. మరి ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. మరి దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతూ వచ్చాడనమాట. మరి ఈ సమయంలో మీరు ఎక్కడైతే ఉన్నారు పిల్లరా అక్కడ మోకరించండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను వెరుగుదును అంటున్నాడు. ప్రియమైన సహోదర సహోదరుడా,
నీ క్రియలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? చెడుగా ఉన్నాయా? మేలు చేసేవాడిగా ఉన్నావా? కీడు చేసేవాడిగా ఉన్నావా? ఎవరిలా ఉన్నావు? నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా? సాతాను సంబంధిగా ఉన్నావా? ఎవరిగా ఉన్నావు? నువ్వు మేలు చేస్తే దేవుని సంబంధమే, నువ్వు కీడు చేస్తే సాతాను సంబంధం. అది నువ్వైనా నేనైనా, నేను కీడు చేసిన సాతాను సంబంధం అవుతాను. కాబట్టి ఒకవేళ ఎవరిలా ఉన్నారు ఈ సమయంలో మనము పరిశీలన చేసుకున్నాం. ప్రభు, ఆ రోజు ఆ మంత్రసానులు మేలు చేశారు. ఇజ్రాయేల్ ప్రజల్ని, హెబ్రీల్ని, పుట్టిన మగపిల్లలందరూ కూడా బ్రతికించారు కాబట్టి దేవుడు వారికి మేలు చేస్తాడు. ప్రేమని సహోదరా, నువ్వు కూడా మేలు ఎందుకు చేయకూడదు? నీ జీవితంలో కూడా నువ్వు ఎందుకు మేలు పొందుకోకూడదు? నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు. ఒకవేళ ఎవరికైనా, నీ ఇంటి వారికి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొందుకు వారికి కావచ్చు, ఎవరికైనా కీడు చేసావా? అది నీ మాటల మూలముగా కావచ్చు, నీ చేతల మూలము కావచ్చు. ఎవరికైనా నువ్వు కీడు చేస్తుంటే ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ కోరు. ఆ రోజు మంత్రసానులు దేవునికి భయపడి మేలు చేశారు కాబట్టే దేవుడు వారికి మేలు చేసి వారి వంశాభివృద్ధి కలుగు చేస్తాడు. ప్రియమైన సహోదరా, మేలు చేయటం నేర్చుకో. ఈరోజైనా కీడు చేయడం మాను. అది నీ నోట చేత, నీ మాటల చేత కీడు కావచ్చు, నీ చేతల చేత కీడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు నువ్వు మేలు చేయటము ప్రారంభిస్తే దేవుడు నీకు మరలా మేలు చేస్తాడు. నీకు మరలా మేలు చేస్తాడు. ఒకవేళ నువ్వు కీడు చేస్తే నీ కీడు నీ ఇంటి మీదకి వస్తుంది, ఆ కీడు నీ బిడ్డల మీదకి వస్తుంది, ఆ కీడు నీ భర్త మీదకి వస్తుంది, ఆ కీడు నీ తల్లిదండ్రుల మీదకి వస్తుంది, నీ వాళ్ళ మీదకి వస్తుంది. కీడు చేయవాని ఇంట కీడు తొలగిపోదని రాయబడదన్నమాట. ఎందుకు కీడు తెచ్చుకుంటావు? ఎందుకు కీడును పొందుకుంటావు? దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు, నా మార్గం అనుసరించుకుంటే ఎంత మేలు అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకుండా నష్టపోతున్నావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభా, నీ మాట వింటానయ్యా. నీ మాట వినలేదు కాబట్టి ఈరోజు నా జీవితంలో మేలు లేదు, ఈరోజు నా జీవితంలో మంచి లేదు. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీ మాట వినలేదు ప్రభా. ఎన్నోసార్లు నా సొంతం చేశాను, ఎన్నోసార్లు నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాను. అందుకే ఈరోజు నా జీవితంలో మేలు లేదు, నా జీవితంలో మంచి లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు ప్రభా. అయ్యో ప్రభా, నాదే తప్పు, నాదే లోపము, నాదే అవిధేయత, నాలోనే పాపం ఉంది ప్రభా, నన్ను క్షమించు ప్రభు అన్నాడండి. ప్రభు అన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినిలా ఎంత మేలయ్యా అంటున్నాడు ప్రభు. ప్రియమైన సహోదరా, దేవుని మాట విను. ఈరోజైనా ప్రభా, నీ మాట వింటానయ్యా. సాతాను మాట కంటే, మనుషుల మాట కంటే నీ మాట వింటాను ప్రభా. నాకు నీ మేలు కావాలయ్యా ప్రభా. నీ మార్గంలో అనుసరిస్తాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఒకవేళ దేవుని మార్గంలో అనుసరించలేదేమో, నీ సొంత మార్గంలో అనుసరించారేమో, ఈరోజైనా ప్రభా నీ మార్గంలో అనుసరిస్తాను ప్రభా. అలాగే నిన్నే నమ్ముకుంటాను ప్రభా, నిన్నే ఆశ్రయిస్తాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఒకవేళ మనుషులు ఆశ్రయించారేమో, రాజులు ఆశ్రయించారేమో, అందుకే మీ జీవితంలో మేలు పొందుకోలేదేమో. ప్రభుని ఆశ్రయించండి, అన్ని విషయంలో ఆయన ఆశ్రయించండి. ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ మేలు కొదవే ఉండదు. ఒకవేళ ఇంతకాలం దేవుని ఆశ్రయించలేదేమో ప్రియమైన సహోదరుడా, నువ్వు ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా నీ కొదులన్నీ తీరుస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అనేకమైన కొదుల చేత బాధపడుతున్నావేమో, ఒకవేళ ప్రభా నిజమైన ప్రభా నేను ఆశ్రయించలేదు ప్రభా, అందుకే ఈరోజు నా జీవితంలో కీడు ఉంది ప్రభా, నా జీవితంలో మంచి లేదు ప్రభా అని మీ యొక్క లోపములను దేవుడి దగ్గర ఒప్పుకొని పిల్లరా. ఎందుకంటే మన తప్పిదమ్ములు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి మనము యథార్థంగా మన లోపాలను ప్రభు దగ్గర పెడతామో ప్రభు తప్పకుండా మన విషయంలో ఆయన సహాయం చేస్తాడు పిల్లరా. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధులడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుతాడు ఉందన్నమాట. ఒకవేళ మీ జీవితంలో కూడా మీరు కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి ఉంటే ఈ సమయంలో దేవుని దగ్గర ఒప్పుకోండి పిల్లరా. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటేనే మనం క్షమాపణ పొందుకుంటాం, ఒప్పుకుంటేనే దేవుడి చేత క్షమించబడి మనం మేలు పొందుకుంటాం. పిల్లలు మనం అలా ప్రార్థిస్తూ ఉండండి. ఈ సమయంలో మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. మహాం పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు కలుగును గాక. ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా, మేలు గురించి మంచి గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు.
మా క్రియలన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. నా క్రియలు ఎలా ఉన్నాయో, మీ బిడ్డల క్రియలు ఎలా ఉన్నాయో, మేము ఎలా జీవిస్తున్నామో, ఏ విధంగా మా ప్రవర్తన ఉన్నదో అన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా, నీకు మరుగైందంటూ ఏం లేదు, నీకు తెలియదంటూ ఏమి లేదు ప్రభా. అయ్యా, మరి సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడేందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ రోజు మంత్రసానులు మేలు చేశారు కాబట్టే ప్రభా, ఆ యొక్క ఎబ్రిలు పుట్టిన మగపిల్లలను బ్రతికించారు కాబట్టి నీకు భయపడి అయ్యా ఆ మంత్రసాలకి మేలు చేశావు ప్రభా. ఆ మంత్రసాల యొక్క వంశాభివృద్ధిని కలుగు చేశావు ప్రభా. అయ్యా, ఈరోజు కూడా ఎవరైతే నీ బిడ్డలో నీకు భయపడి ఇతరులకు వాళ్ళు మేలు చేస్తున్నారో వారి జీవితంలో కూడా నువ్వు మేలు చేయగల గొప్ప దేవుడు అని మరి ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చావు కాబట్టి ప్రభా, నీ బిడ్డలు కూడా ఆ మంత్రసాను వలె నీకు భయపడి ఇతరులకు మేలు చేసేవారిగా ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మేలు చేయవాడు దేవుని సంబంధి అని మీరు సెలవిచ్చారు కాబట్టి ప్రభా, మేము నీ సంబంధులమైతే మీ వలె మేము మేలు చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేసేవారిగా ఉండకూడదని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా, నీ బిడ్డలు కూడా మరి మేలు చేసేవారిగా ఉండినట్లుగా వారు సహాయం చేయను ప్రభా. మాకు మేలు చేసిన వారికి మేము ప్రతి వారికి కీడు చేయకుండా మేము మేలు చేయనట్టుగా సహాయం చేయండి. అయ్యా, మేము మేలు చేస్తే మీరు మాకు మేలు చేస్తారని, మిమ్మల్ని ఆశ్రయిస్తే మేము మేలు పొందుకుంటామని, నీ మాట వింటే మేము మేలు పొందుకుంటామని, నీ మార్గం అనుసరిస్తే మేము మేలు పొందుకుంటామని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా, మా జీవితంలో కీడు రావడం గల కారణము నీ మాట వినకపోవటం వలనే, నేను అనుసరించకపోవటం వలనే, మేము ఇతరులకి కీడు చేయటం వలనే మా జీవితంలో కీడు వస్తుంది అని మీరు ఈ సమయంలో సెలవిచ్చారు ప్రభా. కాబట్టి ఈ దినమున సమయంలో ప్రభా, నీ బిడ్డలు ఎవరెవరైతే ఎందరైతే నీ మాటలు వింటూ వచ్చారో వారి జీవితంలో ప్రభా ఇక కీడు కలగకుండా ఉండాలంటే మేలు చేయాలని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ బిడ్డలందరూ కూడా మేలు చేసేవారిగా ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా. వారు మేలు చేసి నీ చేత మేలు పొందుకున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి వారి జీవితంలో, వారి గృహంలో ఒకవేళ కీడు ఉంటే ఆ కీడుకి కారణం ఏంటో వారు గుర్తించి వారి తప్పును ఒప్పుకొని ఈ సమయంలో నీ సన్నిధిలో పశ్చాత్తపడే మనసును, హృదయాన్ని దయచేయమడుచున్నాం ప్రభా. ఈరోజు నాకు ఈ కీడు జరగడానికి గల కారణము నేను కీడు చేశాను, పలానా వ్యక్తికి పలానా వారు కీడు చేశాను అని వారి తప్పులు వారు ఒప్పుకొని క్షమాపణ కోరి నీ దగ్గర ప్రభా మేలు పొందుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలోకి వస్తున్న బిడ్డలందరూ కూడా మేలు చేసేవారుగా, నీ సంబంధులుగా ఉన్నట్లుగా వారికి అందరికీ సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలందరూ కూడా మేలు పొందుకోవాలి ప్రభా. ఏ ఒక్కరు కూడా కీడు చేసి కీడు పొందుకునేవారుగా ఉండకుండా ఈ దినమును మొదలుకొని వారందరూ కూడా నిన్ను ఆశ్రయించి, నీ మాట విని, నీ మార్గాలను అనుసరించి ఇతరులకు మేలు చేసి మేలు పొందుకునేవారుగా వారు ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లెబ్లరా దిస్ లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి.